2014 నాటి టీడీపీ మేనిఫెస్టో మీరెక్కడైనా చూశారా? అందులో 600కు పైగా హామీలిచ్చారు చంద్రబాబు. అందులో ఒక్కటంటే ఒక్కటి నెరవేర్చలేదు. దాన్ని టీడీపీ వెబ్సైట్ నుంచి చంద్రబాబు 2019 ఎన్నికలకు ముందే తొలగించేశారు. మరి ఆ మేనిఫెస్టో ఎక్కడ దొరుకుతుందా అని వెతగ్గా ఇవాళ అచ్చెన్నాయుడు చేతిలో కనిపించింది. విచిత్రం ఏంటంటే బాబు నెరవేర్చని హామీలన్నింటినీ కుప్పగా పోసి దానికి జగన్ పేరు తగిలించి జగన్ ఇచ్చిన హామీల్లో 85% నెరవేర్చలేదని ప్రింట్ చేయించాడు అచ్చెన్నాయుడు. ఇతనే తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల తరువాత పార్టీ లేదు బొక్క లేదని కొండ బద్దలు కొట్టింది. అయ్యా అచ్చం, మేనిఫెస్టో చేతిలో పట్టుకుని గడప గడపకు వెళ్ళి ఈ ప్రభుత్వం వల్ల మీకు జరిగిన మేలు ఇది అని ధైర్యంగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు చెప్పగలుగుతున్నారు. ఎందుకంటే 99% హామీలు నెరవేర్చారు కాబట్టి. సింపుల్గా ఓ ప్రశ్న అడుగుతాను. 2014 నాటి చంద్రబాబు పాలన చూసి ఓటెయ్యాలని అడిగే దమ్ము ధైర్యం మీ పార్టీకి ఉందా? జగన్ 85% హామీలు అమలు చేయలేదని పుస్తకం అచ్చేసే ముందు ఇది ఆలోచించాల్సి ఉండేది. అందుకే అనేది అచ్చం బుర్రపెట్టు కొంచెం అని. అయ్యా అచ్చం గారు, వైఎస్ఆర్సీపీకి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని 151 పేజీలతో పుస్తకం అచ్చేసిన మీరు ముందు ఈ 10 ప్రశ్నలకు సమాధానం చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 1, 2014లో 600కు పైగా హామీల్లో బాబు ఒక్కటి కూడా నెరవేర్చలేదు. అవునా కాదా? పుస్తకం అచ్చోసిన అచ్చన్న. క్వశ్చన్ నెంబర్ 2, 2014 నాటి బాబు హామీలను కూడా జగన్ ఖాతాలో వేసేశావు. అవునా కాదా? పుస్తకం అచ్చోసిన అచ్చన్న. క్వశ్చన్ నెంబర్ 3, బాబు ఇచ్చిన రైతు రుణమాఫీ హామీని కూడా జగన్ ఖాతాలోనే వేసేశావు. అవునా కాదా? పుస్తకం అచ్చోసిన అచ్చన్న. క్వశ్చన్ నెంబర్ 4, బాబు ఇచ్చిన నిరుద్యోగ భృతి హామీని కూడా జగన్ ఖాతాలోనే వేసేశావు. అవునా కాదా? పుస్తకం అచ్చోసిన అచ్చన్న. క్వశ్చన్ నెంబర్ 5, మేనిఫెస్టో హామీల్లో 99% అమలు చేసిన ఘనత దేశంలో జగన్దే. అవునా కాదా? పుస్తకం అచ్చోసిన అచ్చన్న. క్వశ్చన్ నెంబర్ 6, 2014 నాటి మేనిఫెస్టో పట్టుకుని 2024 ఎన్నికలకు వెళ్లే దమ్ము బాబుకు లేదు. అవునా కాదా? పుస్తకం అచ్చోసిన అచ్చన్న. క్వశ్చన్ నెంబర్ 7, ఆరోగ్యశ్రీ, అమ్మఒడి, ఇంగ్లీష్ మీడియం అమలు కాలేదని రాసేశావు. అవునా కాదా? పుస్తకం అచ్చోసిన అచ్చన్న. క్వశ్చన్ నెంబర్ 8, తిత్లీ హుదూద్ తుపాను నాటి బాబు హామీలను జగన్ పైకి నెట్టేశావు. అవునా కాదా? పుస్తకం అచ్చోసిన అచ్చన్న. క్వశ్చన్ నెంబర్ 9, కిడ్నీ బాధితులకు 10,000 పెన్షన్ ఇస్తుంటే ఇవ్వడం లేదని రాసేశావు. అవునా కాదా? పుస్తకం అచ్చోసిన అచ్చన్న. క్వశ్చన్ నెంబర్ 10, కిడ్నీ రీసెర్చ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ హామీలు నెరవేర్చలేదని రాసేశావు. అవునా కాదా? పుస్తకం అచ్చోసిన అచ్చన్న. ఈ 10 ప్రశ్నలకు అచ్చెన్నాయుడు గారు కొంచెం బుర్ర పెట్టి ఆలోచించి సమాధానం చెప్పాలి. ఇవే ప్రశ్నలు ప్రజలు అడుగుతున్నారు. రైట్, ఈ అంశాలపైనే మనం మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు కొమ్మినేని శ్రీనివాసరావు గారు, ఏపీ మీడియా అకాడమీ చైర్మన్, రవిచంద్రారెడ్డి గారు, ఏపీ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్, వైఎస్ఆర్సీపీ నాయకులు, అవుతు శ్రీధర్ రెడ్డి గారు, సీనియర్ అనలిస్ట్ మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. రైట్, ముందుగా కొమ్మినేని శ్రీనివాసరావు గారితో మాట్లాడదాం. సార్, కొమ్మినేని గారు, ఈరోజు టీడీపీ ఒక పుస్తకాన్ని అచ్చేసి వదిలిపెట్టింది సార్. ఇందులో ఆసక్తికరంగా ఏంటంటే 85% హామీలు జగన్ లేదా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అమలు చేయలేదు అని అంటున్నారు. అసలు ఇందులో ఎన్ని తప్పులున్నాయి అనేది పక్కన పెడితే మేనిఫెస్టో గురించి మాట్లాడే నైతికత అసలు టీడీపీకి ఉందా? నిజానికి సడన్ గా ఈ వార్త చూసి ఆశ్చర్యపోయానని. దీన్ని చంద్రబాబు గారే నమ్మట్లేదు. టీడీపీ వాళ్ళు వేసిన ఇంత ఇంపార్టెంట్ స్టేట్మెంట్ కి సంబంధించినటువంటి దీన్ని, ఈ పుస్తకాన్ని చంద్రబాబు గారే నమ్మట్లేదు. నమ్మితే ఆయనే ఉండి అడావుడు చేసి ఉండేవాడు కదా. ఆయన ఈ అచ్చెన్నాయుడికి సరే అప్పుడప్పుడు ఏదోటి ఈయన కూడా ఇస్తుండాలే పని అని చెప్పి ఇచ్చేసి వెళ్ళిపోయాడు. ఒకటి, ఈ మొత్తం ప్రక్రియలో నాకు ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఏంటంటే, మొట్టమొదటిసారిగా అచ్చెన్నాయుడు గారి నోటేమంటే ఒక నిజం వచ్చింది. అదేమిటో మీరు కనిపెట్టగలరా? నిజమేమిటో? ఏం సార్ అంతా ఆయన చెప్పిన నిజాలు నాకేం కనపడట్లేదే. ఒక్క నిజం ఉంది ఏమంటే ఒప్పుకోవాలి. అదేమిటంటే 2,40,000 కోట్ల మేర వైఎస్ జగన్ గారు తన స్కీములను అమలు చేశారు, తద్వారా పేద ప్రజలను ఆదుకున్నారు అని అచ్చెన్నాయుడు గారు ఒప్పుకున్నారా లేదా? అది నిజమా కాదా?
ఓకే. అంతవరకు ఒప్పుకోవాలి కదా. ఆయన మీరు అన్నట్టు తెలివి తక్కువగా ఒప్పుకున్నాడా లేకపోతే యాదాలాపంగా నిజం చెప్పేశాడా అవన్నీ నేను చెప్పట్లా. కానీ ఒక్క నిజం మాత్రం చెప్పాడు, మిగతా చాలా అబద్ధాలు చెప్పాడు. ఆశ్చర్యం ఏంటంటే అంతవరకు నిజం చెప్పడం ఏంటంటే పేదలని ఈ ప్రభుత్వం ఆదుకుంది అన్న విషయం వరకు అచ్చెన్నాయుడు గారు కూడా ఒప్పుకున్నాడు. అంతవరకు నాకైతే సంతోషం అనిపించింది. అప్పుడప్పుడు వీళ్ళు కూడా నిజాలు మాట్లాడతారా అని. ఇంకోటి ఏంటంటే 750 హామీలు అసలు జగన్ గారు ఎప్పుడు ఇచ్చారు, నాకు అదే ఆశ్చర్యం వేసింది. ఆయన తయారు చేసిందే 4 పేజీలు, అది కూడా దాన్ని ఏమంటాము చాలా మడత వేసినటువంటి 4 పేజీలు. రెండు నిజం చెప్పాలంటే 180 MBలో 2 పేజీలు వస్తాయి. ఆ 2 పేజీలో ఉన్నాయన్నీ ఓపెన్ గానే ఉన్నాయి, సెక్రటరియట్ లో పెట్టారు, వెబ్సైట్ లో ఉన్నాయి. ఆయన అచ్చెన్నాయుడు గారు మా ఎన్నికల ప్రణాళిక తీసేశారంటారా, వెబ్సైట్ లో ఉందంటే నేను ఆయన పార్టీ వెబ్సైట్ కి వెళ్ళి చూసా ఏమన్నా దొరుకుద్దేమని. ఎక్కడ నాకైతే కనపడలేదు. నేను అంత పార్టీ నుంచి తీసేశారు, ఎన్నికల కమిషన్ వెబ్సైట్ లో ఉందట సార్. ఇది ఇంకా ఆశ్చర్యకరం. ఎన్నికల కమిషన్ వెబ్సైట్ లో ఎందుకు ఉంటుంది? సరే ఉంటే వీళ్ళు ఏమంటున్నారంటే అసలు మేనిఫెస్టో మాయం చేసాం అంటున్నారు. మేము మాయం చేయలేదు, ఎన్నికల కమిషన్ వెబ్సైట్ లో ఉంది, ఇది కావాలంటే చూసుకోండి అని అంటున్నారు. అవును, ఎన్నికల మేనిఫెస్టో ఎన్నికల కమిషన్ వెబ్సైట్ లో ఉందనుకున్నాం. దాన్ని తీసుకొచ్చి వరుసనే ఇదిగో మేము చెప్పాం 1,00,000 కోట్ల రుణమాఫీ చేస్తామన్నాం, చేసేసాం, ఇట్లా వరుసనే చెప్పుండొచ్చు కదా. ఆయన డౌన్లోడ్ చేసుకుని తన వెబ్సైట్ లోంచి ఎందుకు తీసాడు? తెలుగుదేశం మేనిఫెస్టోని తెలుగుదేశం వెబ్సైట్ లో లేకుండా ఇంకెక్కడో ఊళ్ళో వాళ్ళ దగ్గర ఉంది. అవన్నీ కథలు చెప్తే ఎట్లా కుదురుతుంది? ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే దాని కింద మా తెలుగుదేశం వ్యవస్థాపకుడు మా ప్రేరణ అన్నాడు. ప్రేరణ అంటే ఎన్టీ రామారావు గారిని దించేయటంలో ఆయన ప్రేరణ పనిచేసిందో ఏం పాడో కింద దోసేశారు కదా. ఆ తర్వాత విజనరీ అన్నారు. అప్పుడు నాకు అర్థమైంది, ఎన్టీఆర్ దించేయటంలో విజన్ ఉందని వాళ్ళు రాసుకున్నారేమోలే అని నాకు అనిపించింది. అనేక అంశాలు చూస్తే టీడీపీ మేనిఫెస్టో తలతల్లాడుతుందంట. పైగా 99% హామీలు అమలు చేశారంట. ఇది ఎక్కడైనా ధైర్యం ఉంటే, వారిలో నిజాయితీ ఉంటే శుభ్రంగా తీసుకొచ్చి, ఇందాక జోగి రమేష్ గారు ఒక సవాల్ విసిరారు. ఆ వారి మేనిఫెస్టో, వైసీపీ మేనిఫెస్టో 2 దగ్గర పెట్టి ఇద్దరు నాయకులు కూర్చుని వన్ బై వన్ చర్చించుకుంటూ వెళ్తే చర్చ కూడా అవసరం లేదు. సింపుల్ గా 2014 నుంచి 2019 వరకు మేము ఇచ్చిన హామీలన్నీ అమలు చేశాం, మా పరిపాలన చూసి ఓటేయండి అని అడిగే దమ్ము ధైర్యం టీడీపీకి చంద్రబాబుకు ఉంటే చాలు. ఈ ఒక్క మాట అది అట్లా అడుగుతారు, అడగరు కదా. పైగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు, ఇవ్వలేదంటాడు. ఇది ఎక్కడ పచ్చబద్దాలు చెప్పకూడదు కదా. ఆయన కంటెదురుగా కనపడుతున్నాయి కదా. గ్రామ వార్డు సచివాలయాల్లో 1,50,000 మంది ఉద్యోగస్తులు ఉన్నారు. ఆరోగ్య శాఖలో నింపారు, పోలీస్ శాఖలో నింపుతున్నారు, గ్రూప్ పరీక్షలు పెడుతున్నారు. ఇవన్నీ ఉంటాయి. 1998 లో ఎవరిది చంద్రబాబు గారి టైంలో నిర్వహించిన డిఎస్సిలో సంబంధించినటువంటి వాళ్ళందరికీ టీచర్ ఉద్యోగాలు ఇచ్చారు. అసలు ఏమి ఇవ్వలేదని చెప్పడం ఏంటంటే వీళ్ళంతా చంద్రబాబు గారికి ఒరిజినల్ శిష్యుల్లాగానే వ్యవహరిస్తున్నట్టుగా నాకైతే అనిపిస్తా ఉంది. ఇక ఇంకోటి ఏంటంటే ఈ 4 ఏళ్లలో ఒక్క ఉద్యోగం లేదని చెప్తాడు. మరి ఎంతకంటే మోసం ఉన్నదా? ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే వీళ్ళల్లో ఈ యొక్క సంకుచ మనస్తత్వం, బైబిల్ అని ప్రస్తావించి జగన్ గారిని ఉద్దేశించి ఇదొకటి మీకు ఇష్టం కదా, మిగతా నేను మాట్లాడను అని పచ్చిగా ఇంత క్రూరంగా క్రైస్తవ మతాన్ని అవమానించేలాగా, ఆ బైబిల్ని అవమానించేలాగా అతను మాట్లాడుతున్న తీరు. జగన్ గారు ఏమంటున్నారు? ఏది భగవద్గీత, బైబిల్, ఖురాన్ అంటున్నారు. భగవద్గీత, బైబిల్, ఖురాన్ ఈ మూడింటి గురించి ఆయన మాట్లాడుతుంటే వీళ్ళు ఇట్లా మాట్లాడతారు. మొన్న క్రిస్టమస్ ముందు రోజున చంద్రబాబు గారు కూడా చర్చికి వెళ్ళి ఎట్లా మాట్లాడండి, రాజకీయాలు మాట్లాడాడు. జగన్ గారు ఎంత హుందాగా మాట్లాడారు, ఆయన అంత అరాచకంగా మాట్లాడాడు. ఎట్లా ఇది ఆశ్చర్యం వేస్తా ఉంది. ఓ పక్కేమో క్రైస్తవ మతస్థులు ఓట్లన్నీ కావాలంటారు, ఇంకో పక్కేమో వాళ్ళని అవమానించేలాగా చంద్రబాబు గారు, అచ్చెన్నాయుడు గారు వీళ్ళంతా మాట్లాడుతుంటారు. నాకైతే ఇది బాధ అనిపించింది. ఇంకో విశేషం ఏంటంటే 1983 నుంచి నేను ఈ తెలుగుదేశం రాజకీయాలు ఇవన్నీ ఫాలో అవుతూ వస్తున్నా. వీటిలో కీలకమైంది 1994 ఎలక్షన్ మేనిఫెస్టోస్ కనుక మీరు తీసుకుంటే, ఆ రోజున ఎన్టీ రామారావు గారు అనేక స్కీములు, మద్య నిషేధం, 2 రూపాయల కిలో బియ్యం, ఇట్లా 3-4 ఇంపార్టెంట్ మేజర్ హామీలు ఇచ్చారు. ఆయన వెంటనే అమలు చేశారు.
ఆ తర్వాత ఆయన్ని పడేసి చంద్రబాబు గారు వచ్చారు. చంద్రబాబు గారు వచ్చినప్పుడు 1996లో ఎలక్షన్ జరిగినాయి. నేనుంటేనే ఇవన్నీ అమలు జరుగుతాయి, లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు వస్తే ఇవన్నీ ఎత్తేస్తారని వాళ్ళ మీద ప్రచారం చేశారు. ఆ తర్వాత ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ప్రజాభిప్రాయ సేకరణ అని చెప్పి అన్ని ఎత్తేసాడు. మరి ఆ మేనిఫెస్టో తీసుకొచ్చి చెప్పమనండి, ఆయన ఏం చెప్పింది, ఏం చేసింది అన్నది. ఎందుకు 1,00,000 కోట్ల రూపాయలు రుణమాఫీకి హామీ ఇచ్చారు కదా గత ఎన్నికల్లో, 1,00,000 కోట్లు 8,000 కోట్లు హామీ అమలు చేశారో చెప్పమనండి. కాపు రిజర్వేషన్ గురించి ఏం చెప్పారో చెప్పమనండి. అట్లాగే రజకుల్ని ఎస్టీల్లోకని, బోయల్ని ఎస్టీలోకని ఇట్లా చాలా హామీలు ఇచ్చారు కదా, మత్స్యకారుల్ని ఎస్టీల్లోకని అవన్నీ ఏం చేశారో చెప్పమనండి. ఇలా వరుసనే పైగా బెల్ట్ షాపులు, బెల్ట్ షాపులకు సంబంధించి మొదటి సంతకం చేసిన వాటిలో అది ఉంది. మరి ఏమైనా 45,000 బెల్ట్ షాపుల్ని జగన్ గారు వచ్చిన తర్వాత కూడా తీసేసింది. పైగా జగన్ గారు అమలు చేసినటువంటి కార్యక్రమాలు ఆయనకి కనపట్లేదంటే ఏమనుకోవాలి, ఆశ్చర్యం వేస్తుంది. 3,000 రూపాయలు పెన్షన్ రేపు ఇవ్వబోతున్నారు. వాలంటీర్ల వ్యవస్థనే కొత్త వ్యవస్థను పెట్టి వృద్ధుల్ని గౌరవించే సమాజం ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే ఉంది. ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే ఉంది. ఫస్ట్ తారీఖుకి తెల్లవారేసరికి వెళ్లి వృద్ధుల దగ్గరికి వెళ్లి వాళ్ళకి ఇచ్చే ఇప్పుడు 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నది ఖచ్చితంగా మా ఆంధ్ర సమాజం వృద్ధుల్ని గౌరవిస్తోంది అని చెప్పడానికి జగన్ గారికి వారి పట్ల ఉన్న కమిట్మెంట్ కి ఇంతకంటే పెద్ద నిదర్శనం అక్కర్లేదు. గ్రామ వార్డు సచివాలయాలు వీటి ద్వారా సేవలు అందిస్తున్నారా లేదా, ప్రజలకి పరిపాలనకి వారి దగ్గరికి వెళ్ళిందా లేదా, ఇదిగో నా దగ్గర 3-4 పేజీల దీంట్లో ఆయన రాసిన దాంట్లో ఇప్పుడు మీరు అంటున్నారు కదా 1వ తారీఖు నుంచి 3,000 పెన్షన్ చేయబోతున్నారని, అవ్వాతాతలకి ఇచ్చేటటువంటి పెన్షన్ ఇవి. ఇందులో పెన్షన్ 3,000 చేస్తానని క్రమంగా చేస్తానని చెప్పి చేయలేదని పెట్టారు సార్. హామీ నెరవేరలేదని రాశారు. ఇందులో ఈ అబద్ధాలు రాయడానికి హంతు లేకుండా ఉంది. దానికి మనం ఏం చేస్తాం, కాస్త నిజాయితీగా రాయాలి కదా. రాయకపోతే ఆసక్తికరమైంది, రాష్ట్ర ప్రజలందరూ వినాలి. ఇది మీరు కూడా దీని గురించి చెప్పాలి సార్. ఇది కొంచెం క్లియర్గా నేను హైలైట్ చేశాను చూడండి కలర్తో. ఈ హైలైట్ చేసిన మాత్రం ఏవేవి అమలు చేయలేదని రాస్తూ 2 ప్రధానమైనవి చూడండి. రైతు రుణమాఫీ అమలు చేస్తామని చెప్పారట జగన్ గారు, అది చేయలేదట. అదే ఇంకా చూపిస్తాను చూడండి. నిరుద్యోగ భృతి పునరుద్ధరిస్తానని చెప్పారట, అది చేయలేదట. 2 చూడండి. రైతు రుణమాఫీ హైలైట్ చేశాను చూడండి. రైతు రుణమాఫీ ఎవరి హామీ, నిరుద్యోగ భృతి ఎవరి హామీ. కొద్దిసేపటి క్రితం సార్ కుప్పంలో చంద్రబాబు నాయుడు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్తున్నారు. మళ్ళీ అబద్ధం. ఆ కుప్పం ప్రజలు నమ్మట్లేదు, ఓట్లేదు, దొంగ ఓట్లతో గెలుస్తూ వస్తున్నారు. కర్ణాటక ఓట్లు, తమిళనాడు ఓట్లు, ఇది పోతే పోయింది. 1,00,000 ఓట్లతో గెలిపించాలంట. ఆయన 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తారట. అచ్చా, నిరుద్యోగ భృతి ఓకే. అంటే అంత ముందు 2,000 ఇస్తా అన్నాడు కదా, మరి ఎందుకు ఇవ్వలేదు? అది జగన్ గారు చేయాలట కదా. జగన్ గారు చేయలేదని రాశారు. చేయాల్సిన జగన్ గారు. రైతు రుణమాఫీ కూడా ఆయన చేయలేదు, జగన్ గారు చేయలేదు. అట్లా కాదు, అచ్చెన్నాయుడు గారికి అంత పెద్ద నాలెడ్జ్ ఉన్నటువంటి మనిషి ఏం కాదు. టు బి ఫ్రాంక్, ఊరికే నోరు కొంచెం గట్టి పెద్ద నోరు వేసుకుని అరిచేసి మామూలుగా విషయం సరుకు లేనప్పుడు సోలు ఎక్కువ ఉంటుందని ఒక సామెత ఉంది. ఆ రకంగా సరుకు లేనప్పుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఆయన అరుస్తా ఉంటే ఏదో జరిగిపోతుందనేటువంటి భ్రమ కనపడుతుంది. ఒక్కసారి ఆయన్ని గనక నేను వస్తాను, నాతో పాటు గనక వస్తే మొత్తం ఈ రాష్ట్రంలో ఎక్కడే అభివృద్ధి జరుగుతుందో నేను చూపించగలుగుతా. ఈ స్కూళ్ళకి వెళ్ళమనండి, అభివృద్ధి కనపడుతుంది. బళ్ళు డెవలప్ చేసి కనపడుతున్నాయి. ఎక్కడికక్కడ గ్రామ సచివాలయాలు మంచి మంచి బిల్డింగులతో కనపడుతున్నాయి. 50,000 బిల్డింగులు కట్టారు, అనేక వేలు కట్టారు. మరి అదంతా అభివృద్ధి కింద రాదా? రామాయంపట్నం పోర్టుకు వెళ్ళమనండి, అక్కడ పోర్టు కనపడుతుంది బ్రహ్మాండంగా. రేపు జనవరిలో ఇనాగ్రేషన్ అంట. టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు వేశారు. ఎంతసేపు ఆ ఈనాడు, ఆంధ్రజ్యోతి వాళ్ళు రాసే చెత్త వార్తల్ని. నాకు ఒక డౌట్ వచ్చింది, రేపటికి వీళ్ళు రోజు ఏదో ఒకటి వండాలి కదా, చెత్త చెదారం అంతా. రేపేం దొరకలేదని అచ్చెన్నాయుడు గారికి ఏమైనా చెప్పారో ఏం పడో, సరే నేను ఇస్తాలే ఈ చెత్తని ఆయన ఇచ్చినట్లుగా నాకు అనిపిస్తా ఉంది. సో రేపొద్దున వీళ్ళు ఇవన్నీ పరుస్తారనమాట, ఈ అబద్ధాలన్నీ కూడా. ఆ రకంగా హీనాతిహీనంగా తయారైంది పరిస్థితి. నిజాయితీగా ఇగో మీరు రాసినవి ఇవి అమలైనవి, లేదంటే ఇది సెల్ఫ్ గోల్ వేసుకున్నట్టు. ఒక రకంగా అచ్చెన్నాయుడు గారు తెలుగుదేశం పార్టీ సెల్ఫ్ గోల్ వేసుకున్నట్టు. ఓ పక్కేమో అన్ని స్కీములు అమలు చేయి, ఆసరా అమలయ్యి, చేయూత అమలయ్యి, మెడికల్ కాలేజీలకి వస్తా ఉంటే అనేక. ఎందుకంటే 2 ఎగ్జాంపుల్ చెబుతాను. పలాస వెళ్ళమనండి, ఆయన పక్కనే కదా, టెక్కలి పలాస పక్కనే ఉంటాయి కదా. అక్కడ వాటర్ స్కీమ్ వచ్చిందా రాలేదా? అక్కడ కిడ్నీ బాధితులకి ఆయన హయాంలో 14 ఏళ్ళు చంద్రబాబు గారు ఉన్నారు కదా. కాలేదని రాశారు సార్, ఆ బుక్ లో ఉంది, అమలు కాలేదని క్లియర్ గా ఉంది ఆ బుక్ లో.
ఏమండి ఆ బుక్ లో రాశారు, లేదు అమలు కాలేదు, పాక్షికంగా అమలు చేశారు కొంత అని రాశారు అంతే. ఈ పచ్చి కిడ్నీ అబద్ధాలు రీసెర్చ్ చెప్పి సెంటర్ నేను హాస్పిటల్ పెడతానన్నారు, పెట్టలేదు. కిడ్నీ రీసెర్చ్ సెంటర్ హాస్పిటల్ పెట్టలేదు. అరే అరే, అరే, అయ్యో, మీరు ఉంది మీరు సార్, అందులో ఒకసారి క్లియర్ గా వీడియో ఉంది. పైగా అక్కడ వైద్యుల పోస్టులు వాళ్ళే కూడా ఇప్పటి వరకు నియామకం జరగలేదట. 40 మంది స్పెషలిస్టులు పెడితే వైద్యుల పోస్టుల భర్తీలు ఇప్పటి వరకు జరగలేదని అచ్చెన్నాయుడు గారు అచ్చేశారు. అందుకే అచ్చోసిన అచ్చన్న అని పెట్టా నేను. ఆయన ఆవుడే కదా, వెళ్ళి చూస్తే తెలుస్తుంది కదా. ఆ హీరమండలం దగ్గర ఎంత పెద్ద బ్రహ్మాండమైనటువంటి వాటర్ రిజర్వాయర్ స్కీమ్ తీసుకొచ్చారు. అది ఒకటి. ఇంకొకటి చెప్తారు, అంబేద్కర్ విగ్రహం, అంబేద్కర్ స్మృతి వనం అని చెప్పి చంద్రబాబు గారు హడావుడి చేసి మారుమూల గ్రామంలో ఏదో పెట్టబోతే దాన్ని అది అవ్వలేదు, పెట్టలేదు, అది చేయలేదు. అలాంటిది మీరు ఒక్కసారి కనకదుర్గమ్మ వారదని అంటారు, కృష్ణానది మీద వంతెన గుంటూరు వైపు నుంచి వస్తుంటే అద్భుతమైన రీతిలో అంబేద్కర్ విగ్రహం కనపడతా ఉంటే అది ఆంధ్రప్రదేశ్ కే ఒక మొకటాయమానంగా, విజయవాడని ఒక పెద్ద టూరిస్ట్ స్పాట్ గా డెవలప్ చేసే విధంగా మొత్తం ఆ పీడబ్ల్యూ గ్రౌండ్స్ అనేవాళ్ళం మా చిన్నప్పుడు, స్వరాజ్ మైదానం పేరు అనమాట. దాంట్లో అద్భుతమైన రీతిలో కట్టడం కట్టారు. అది జగన్ గారి సమర్థత అంటే. అట్లాంటిది ఒక్కటి చేశారంటే చంద్రబాబు నాయుడు గారు తన 5 ఏళ్ల పాలనలో ఈ రాష్ట్రంలో. అలాగే ఐటీ హబ్ గా విశాఖపట్నాన్ని ఎట్లా డెవలప్ చేస్తుంది కనపట్టలేదా? మూలపేట పోర్ట్ ఎట్లా డెవలప్ అవుతోంది, మచిలీపట్నం పోర్ట్ ఎట్లా డెవలప్ అవుతోంది, ఇవన్నీ వదిలేసి అసలు ఏం జరగలేదని ఒక పచ్చి అబద్ధాలు రాయటం ద్వారా వాళ్ళకు వాళ్ళు సెల్ఫ్ గోల్ వేసుకున్నారనేది నా అభిప్రాయం. రైట్. రవిచంద్రారెడ్డి గారు, మచ్చుకొన్ని ఆరోగ్యశ్రీతో ఉచిత వైద్యం అందించలేదు ఇందులో రాశారు సార్. మీరు అమలు చేయనటువంటి హామీల్లో ఆరోగ్యశ్రీతో పెన్షన్ 3,000కు పెంచుకుంటూ పోతా, ఇది కూడా అమలు చేయలేదు. ప్రతి విద్యార్థికి ఫీజు రియంబర్స్మెంట్, ఇది కూడా అమలు చేయలేదు. కిడ్నీ బాధితులకు 10,000 పెన్షన్, ఇది మీరు అమలు చేయలేదట. అధికారంలోకి రాగానే ప్రభుత్వ స్కూళ్ల ముఖ చిత్రాలను ప్రజలకు చూపుతానన్నారట, చేయలేదట. ప్రతి స్కూల్లోనూ ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడితే ఒకసారి చూపించండమ్మా. ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెడతారని ప్రవేశపెట్టలేదట. స్కూల్స్ ఓపెన్ కాగానే పిల్లలకు పుస్తకాలు, వాళ్ళ యూనిఫామ్ ఇస్తానని చెప్పారట, ఇవ్వలేదట. ఇవి ఇందులో కనిపిస్తుంది. కిడ్నీ బాధితులు అయిపోయారు. నాయి బ్రాహ్మణులకు 10,000 ఇస్తానని ఇవ్వలేదు. టైలర్లకు 10,000 ఇస్తానని ఇవ్వలేదు. రజకులకు 10,000 ఇస్తానని ఇవ్వలేదు. ఆయన రాసుకొచ్చింది సార్. వేట నిషేధ సమయంలో 10,000 ఇస్తానన్నారట మత్స్యకారులకి, అది ఇవ్వలేదట. మగ్గం ఉన్న చేనేత కార్మికులకి ఏటా 24,000 ఇస్తానన్నారట, అది ఇవ్వలేదట. అమరావతిలో అద్భుతమైన రాజధాని కడతానన్నారట. అసలు సూపర్ రాజధాని వద్దయ్యా బాబు అని అందరూ మొత్తుకుంటుంటే, ముఖ్యమంత్రి అప్పుడు ప్రతిపక్ష నేతగా ఆయన చెప్పింది కూడా అదే కదా. ఇక్కడ సూపర్ రాజధాని వద్దనే కదా చెప్పారు. శివరామకృష్ణ కమిటీ చెప్పిందే అది కదా. అక్కడ సూపర్ రాజధాని కడతానని కట్టలేదట. ఇవి సార్ వీళ్ళు వచ్చేసినవి. అంటే నిజం చెప్తే తల 1000 ఒక్కలు అవుతున్నట్టుగా ఉంది. ఆ శాపం అచ్చెన్నాయుడికి తగిలిందేమో నాకు డౌట్ గా ఉంది. సార్ ఈశ్వర్ గారు నమస్కారం. ప్లీజ్ చెప్పండి సార్. రవిచంద్ర రెడ్డి సార్ ఈశ్వర్ గారు నమస్కారం. నమస్తే సార్ ఈశ్వర్ గారు నమస్కారం. మీకు, కొమ్మినేని గారికి, శ్రీధర్ గారికి, అలాగే సాక్షి ప్రేక్షకులందరికీ నమస్కారం. విచిత్రం ఏంటంటే కొన్ని రోజు పిచ్చోళ్లతో గడిపితే మిగతా వాళ్ళు కూడా పిచ్చోళ్ళు అయిపోయారట. పాపం అచ్చం ఇప్పుడు నుంచి ఈ రోజు నుంచి పిచ్చన్ నాయుడుగా మేము పిలవదలుచుకున్నాం. ఎందుకంటే సానుభూతి మాది. ఈ పుస్తకం పాపం ఎప్పుడు వచ్చేసారో, ఎవరిని అడిగి వచ్చేసారో, ఎవరు వండిచ్చారో, ఈనాడు వాళ్ళు రాసిచ్చారో, లేకపోతే ఆంధ్రజ్యోతి వాళ్ళు పాత రోజుల్లో ఏదన్నా ఫైల్ లైబ్రరీలోంచి తీసి 609 హామీలు ఇచ్చిన మేనిఫెస్టోలో ఉన్న అంశాలని మా మేనిఫెస్టోగా చెప్తూ 609 హామీల్లో ఒక్కటి అమలు చేయని దౌర్భాగ్యానికి పాల్పడ్డ చంద్రబాబు నాయుడు గురించి తిట్టబోయి మనసులో ఉన్నదాన్ని మా మీద కక్కినట్టు కనపడతా ఉంది. మేమిచ్చింది కేవలం 129 హామీల అమలు చేస్తామని, దాంట్లో మా మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలన్నింటినీ కూడా మేము దాచేయకుండా వాళ్ళలాగా వెబ్సైట్లలో నుంచి మాయం చేయకుండా ప్రతి ఆఫీస్లో, కలెక్టరేట్ ఆఫీస్లో, ఎంఆర్ఓ ఆర్డీఓల దగ్గర, ప్రతి శాఖలో కూడా గోడలకి ఎంబోజ్ చేసి లామినేట్ చేసి పెట్టాం మా మేనిఫెస్టోని. అంటే ప్రతిరోజు మేము చేసే పనిని ఒక సిస్టమేటిక్ విధానంలో మా హామీలు నెరవేరుస్తూ వచ్చాం, నవరత్నాలతో సహా. హామీలు ఇవ్వని అంశాలు 45 పథకాలని అమలు చేశాం. దాంతోపాటు పెండింగ్ ప్రాజెక్టులైన వెలిగొండకు సంబంధించి మొదటి టన్నెల్ పూర్తయింది, రెండో టన్నెల్ ఫిబ్రవరిలో కంప్లీట్ అవ్వబోతుంది. మొండిగోడలతో 3 సార్లు పోలవరం జాతికి అంకితం చేసిన దౌర్భాగ్యం చంద్రబాబుది. 72% పూర్తి చేశాం, అది మా క్రెడెన్షియల్ అని చెప్పుకునే అతగాడు వాళ్ళ దొంగ లెక్కల ప్రకారం 72% అని చెప్పి సిగ్గు ఎగ్గు లేకుండా
3 సార్లు జాతికి అంకితం చేశారు ప్రభుత్వ సొమ్ముతో. సార్ పూర్తిగాని ప్రాజెక్టు జాతికి ఎలా అంకితం చేస్తారు? కొంచెమైనా ఇంగితం ఉందా? అలాంటి పిచ్చెక్కిన బాబుతో తిరిగి తిరిగి అచ్చెన్నాయుడు పిచ్చెన్నాయుడు అయ్యాడు. ముఖ్యంగా ఈ అచ్చేసిన బుక్లో ప్రతి అక్షరం కూడా అబద్ధం. వాళ్ళ మేనిఫెస్టోని మా మేనిఫెస్టో కలిపి మా మేనిఫెస్టోని 128 హామీలు సంపూర్ణంగా 129వ హామీ పాక్షికంగా అమలు చేశాం. ప్రతి డిబేట్లో వీళ్ళ మనుషులందరూ వచ్చి, ప్రతి ప్రెస్ మీట్లో వీళ్ళ మనుషులందరూ వచ్చి క్రెడిబిలిటీ చంద్రబాబుది 0, జగన్మోహన్ రెడ్డిది 100% అని మేము చెప్తున్నాం. కాబట్టి క్రెడిబిలిటీ లేని వ్యక్తి చంద్రబాబు అని చెప్పాం. కాబట్టి నేను ప్రత్యేకంగా అనేక డిబేట్లలో కొన్ని వేల కాపీలు మా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో తెలుగుదేశం పార్టీ గత 2014 మేనిఫెస్టో కూడా జాగ్రత్తగా దాచి ఉంచాం. వాటి కాపీని, మా మేనిఫెస్టో కాపీని తీసుకొచ్చి జనంలో చర్చకు పెడతాం. ఎవరైతే మేనిఫెస్టోను అమలు చేశారో వాళ్ళని గుర్తించండి. దగా హామీలు ఇచ్చి మనుషుల్ని మోసం చేసే వ్యక్తిగా చంద్రబాబు నాయుడు ముద్రపడి ఉన్నాడు, గమనించండి. మళ్ళీ మీ ముందుకు వస్తున్నాడు, మంత్రాలు తంత్రాలు జపించి మాయదారి హామీలు ఇస్తాడు. అతన్ని నమ్మకండి అని మేము చేస్తున్న ప్రచారానికి ఆ ఒక్కపోత భరించలేక, ఏం చెప్పాలో దిక్కు దివాణం లేక, మరీ ముఖ్యంగా రాబోయే రోజుల్లో మా అటాక్ ఈ విధంగా ఉంటుందని తెలుసు కాబట్టి ఈ పుస్తకం ఒకటి వచ్చేసి రేపు వాళ్ళ తెలుగుదేశం పాంప్లెట్లైన ఆంధ్రజ్యోతి, ఈనాడులో దీన్ని వండి వార్చి ఫ్రంట్ పేజీ ఐటమ్స్గా తయారు చేసి, మరీ ముఖ్యంగా వాటి మీద ఒక చర్చ పెట్టి, సాయంత్రం ఆ ఏబిఎన్, ఈటీవీ, మహా న్యూస్ లేకపోతే TV5లో చర్చలు పెట్టి, అంటే మేము మేనిఫెస్టో అమలు చేయలేదనేది ప్రజల్లోకి చొప్పించాలనుకునే వీళ్ళ దౌర్భాగ్యం చూస్తే, నిజం చేసిన అమ్మ కన్నా కూడా నిజంగా అబద్ధాలు చెప్పేవాళ్ళు గొప్పవాళ్ళు అన్నట్టు వీళ్ళ వైనం ఉంది. వీళ్ళ తప్పుడు ప్రచారం ముందు మేము నిజంగా చేసిన పనులన్నీ కూడా చేయలేదని నమ్మించడానికి వీళ్ళు చేసే కాబట్టి అధికారిక సమాచారం 100% సార్. నేను అదే కొట్టుకుంటున్నాను. మేము ప్రచారం పెంచాలి, మేము ప్రచారం పెంచాలి కాదు సార్. మా ప్రచారం సరిపోవట్లా సార్, మా ప్రచారం సరిపోవట్లా, మీడియా ముఖంగా చెప్తున్నా. అదే కాదు, ఒక రకమైనటువంటి దుష్ప్రచారానికి కొంతమందిని నియమించుకొని జనాల్లో వాళ్ళని కలిపేసి ఈ ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉన్నట్టు అక్కడక్కడ చర్చలు పెడుతూ మాట్లాడుతూ నెక్స్ట్ టీడీపీనే రాబోతుందనే ప్రచారాన్ని తీసుకెళ్లాలని పక్కా ప్లాన్ వేశారు. దానికి కొంతమందికి ట్రైనింగ్ ఇచ్చారు. వాళ్ళందరూ కూడా జనంలో కలిసిపోయి ఈ రకమైనటువంటి చర్చ ప్రారంభిస్తారు. ఇది ఒక మౌత్ టాక్, మౌత్ పబ్లిసిటీ లాంటిది. దీన్ని చాలా కుట్రపూరితంగా అమలు చేయాలని ఇప్పటికే టీడీపీ నిర్ణయం తీసుకుంది. ఇది చాలా ప్రమాదకరం. ఇప్పుడు మీ హామీల్లో ఏ రకమైన చంద్రబాబు అమలు చేయని హామీలను కలిపేశారో జనాల్లో కూడా, ప్రజల్లో కూడా అలాంటి దొంగల్ని, దొంగ ప్రచారాలు చేసే వాళ్ళని కలిపేయబోతున్నారు. సార్, వాళ్ళ స్ట్రాటజిస్టులు నకిలీ ప్రచారానికి తెరలేపి ఒక్కొక్కళ్ళకి 35,000 రూపాయల జీతంతో దాదాపు 3,500 నుంచి 5,000 మందిని జనంలోకి వదిలారనేది మాకున్న సమాచారం. ముఖ్యంగా నకిలీ ప్రచారానికి, అంటే బాబు వచ్చేస్తున్నాడని, మేమేమి అమలు చేయలేదని చెప్పించే కార్యక్రమం టీ స్టాల్స్ దగ్గర, రైల్వేలో, బస్సుల్లో తిరుగుతూ ముఖ్యంగా మండలానికి ఒక ఇంతమంది అని చెప్పి స్ట్రాటజైజ్ చేస్తున్నారు. ఇది మధ్య కొత్తగా వచ్చిన స్ట్రాటజీల యొక్క నైపుణ్యం అంటే ఇది. అంటే అబద్ధ ప్రచారం చేయడం కూడా నైపుణ్యం అని మాకు తెలియదు. ఇన్ని రోజులు మీడియాకే పరిమితమైన వీళ్ళు ముఖ్యంగా ఈ రోజున ఈ విధమైన నకిలీ ప్రచారాలకి శ్రీకారం చుట్టేటప్పుడు వాళ్ళకు కొంచెం ఇన్పుట్, అంటే రోజు పేపర్లు చదువుతారు టీ స్టాల్స్ దగ్గర, వాటి దగ్గర, అంటే వాటిల్లో ఇలాంటివి అచ్చేయాలి. ఇదంతా ఒక ఆర్కెస్ట్రా సార్. ఎల్లో మీడియా యొక్క వైరస్ని, ఎక్కడో చైనా నుంచి వచ్చి పడ్డ వైరస్ కన్నా ప్రమాదకరంగా ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఉన్న కాందిసీకులుగా ఉన్న వీళ్ళు క్రాస్ బార్డర్ టెర్రరిజం లాగా ఎల్లో మీడియా టెర్రరిజం ఆంధ్ర మీద కురిపిస్తున్నారు. ముఖ్యంగా తమిళనాడు మీడియా కానీ, కర్ణాటక మీడియా కానీ, ఒరిస్సా మీడియా కానీ ఆంధ్ర జోలికి రావట్లే. తెలంగాణలో కూర్చున్న వీళ్ళు ఓటు హక్కు లేదు, వాళ్ళకి ఎటువంటి హక్కు, ఎటువంటి ₹1 ట్యాక్స్ ఏమీ లేదు. వాళ్ళ స్టూడియోలు ఎక్కడ ఉన్నప్పటికీ వాళ్ళు చేసే పనులల్లో కూడా ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ ముఠా నాయకుడు చంద్రబాబు నాయుడిని అధికారంలోకి తెచ్చుకుంటే మరో ఫిలిం సిటీ కట్టుకోవచ్చు, మరో 2 ఛానళ్లు పెట్టుకోవచ్చు, మరిన్ని వ్యాపారాలు చేసుకోవచ్చు. మరి అరిచేతుల్లో వెంట్రుకలు మొలిపించే బదులు ఈసారి అరికాళ్లలో కూడా వెంట్రుకలు మొలిపించే ఆయిల్స్ కనిపెట్టచ్చని ఆ నాయుడు గారి ఆలోచన. ఇంకొక ఆయనది. అంతేగాని వీళ్ళందరూ కూడా ఒక పెద్ద సిండికేట్ ముఠ. వాళ్ళు ఒక కులానికి ప్రాతినిధ్యం అని చెప్తారు కానీ ఆ కులానికి వాళ్ళు చేసింది కూడా ఏం లేదు సార్. ఒక 10 మంది సిండికేట్ దొంగల ముఠా ఉన్నారు. వాళ్ళకి ఒకటే ఆలోచన, దోచుకుందాం, పంచుకుందాం,
దాచుకుందాం. కాబట్టి ఇది వాళ్ళ నినాదంతో ఒక టెర్రరిజం లాగా మీడియా టెర్రరిజాన్ని ఆంధ్రప్రదేశ్ మీద అమలు చేస్తున్నారు. వీళ్ళు మొత్తం కూడా నాన్ లోకల్స్. ముఖ్యంగా నేను చెప్తున్నాం, ఇలాగే ప్రవర్తిస్తే మీకు సరైన పనిష్మెంట్లు రాబోయే రోజుల్లో ఉంటాయని కూడా హెచ్చరిస్తున్నాం. కానీ మా మంచితనం, మా లో ప్రొఫైల్ అడ్వర్టైజ్మెంట్ ఏదైతే ఉందో, మా పార్టీలో నేను చాలా అసంతృప్తి ఉన్నా ఈ విషయంలో. నేను ధైర్యంగా చెప్తున్నా, మీడియా ముందు చెప్తున్నా, ఈ రోజున ఎంత చేసినా ఏం ప్రయోజనం? ప్రజలకు చేసిన పనులు వందల్లో ఉన్నాయి. వాళ్ళు ఒక నకిలీ స్కీమ్ అన్నదాత సుఖీభవ లేదా పసుపు కుంకుమ పెడితే మీడియాలో బంబార్డ్మెంట్ చేసి అబ్బా అన్నీ చేస్తాడని చెప్పి ఆగమేఘాల మీద ప్రచారం ఇచ్చుకున్నారు. టైటిల్స్ మాత్రమే పెట్టారు, కనీసం ఒక్క రూపాయి వేయకముందే ఎంతగా ప్రచారం చేశారంటే అంత ప్రచారం చేశారు. కానీ మేము ప్రచారంలో పూర్తిగా వెనకబడిపోయాం. దీని మీద మా కాన్సన్ట్రేషనే లేదు. మా పార్టీలో ఈ కాన్సన్ట్రేషన్ వెంటనే రావాలి, వచ్చి తీరాలి. ఎందుకంటే చేసేవాడి కన్నా చెప్పేవాడు మనగాళ్ళగా తప్పుడు ప్రచారం చేసే తెలుగుదేశం పార్టీ దేన్నైనా మ్యానిపులేట్ చేసి, దేన్నైనా కూడా వండి వార్చి నకిలీ పత్రికలతో, నకిలీ ఛానల్స్తో వాళ్ళు ఒక సిండికేట్ ముఠాగా, క్రాస్ బార్డర్ టెర్రరిజం లాగా, ఏదైతే పాకిస్తాన్లో ఉన్న లష్కరే తోయిబాను, హిజ్బుల్ ముజాహిదీన్ లాగా ప్రవర్తిస్తూ వాళ్ళు ఈ రోజున చేస్తున్న టెర్రరిజానికి మేము సర్జికల్ స్ట్రైక్స్ లాగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే నా మీనింగ్ దాడులు కాదు, ప్రచారంతో సమర్థవంతంగా మిసైల్స్ లాంటి ప్రచారాన్ని చేసి ఉన్న వాస్తవాన్ని చెప్పాలంటున్నా నేను. ఈ ఉన్న వాస్తవాన్ని చెప్పడంలో మా దగ్గర డబ్బు లేదా, మా దగ్గర ప్రభుత్వం లేదా, మేము ఎందుకు ప్రచారంలో వెనకబడి ఉండాలి ఎల్లకాలం? నాకు అర్థం కాదు ఈ విషయం. ఎలక్షన్ వస్తుంది, 100 రోజులు కూడా లేదు. మనం చేసిన పనులు ఇన్నుండగా ధైర్యంగా చెప్పుకోవాల్సింది పోయి నెగటివ్ ప్రచారానికి సీఎం గారిని ఒక్కరినే వదిలేస్తే కుదరదు. సీఎం గారు ఒక్కరే పోరాడకూడదు. సీఎం గారు అందరూ దన్నుగా నిలవాలి. ఖచ్చితంగా ఆయన వెంట నిలవాలి. ప్రచారానికి బడ్జెట్ కేటాయించాలి. ఎటువంటి మొహమాటాలు అవసరం లేదు. ఖచ్చితంగా చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. 100 రోజులు కూడా లేదు సార్ ఎలక్షన్. ఎన్ని పనులు చేసినా అడపాదడపా మేము వచ్చి డిబేట్లలో మాట్లాడి కాసేపు అంటే అందరూ అన్ని సమయాల్లో డిబేట్లు చూసే వీలుండదు. కానీ ఒక యాడ్ ఇస్తే ప్రతి ఒక్క ఛానల్కి వెళ్తుంది. మన శత్రువుల ఛానల్స్ కూడా యాడ్లు ఇచ్చి వాళ్ళ ద్వారా కూడా మన ప్రభుత్వ ప్రచారం చేయించవచ్చు. ఇది ఒక ఎత్తుగడతో పాటు ఖచ్చితంగా కూడా మీడియాని మనం చేసిన పనులు చెప్పుకునేదానికి వాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చేసి తీరాలి, లేకపోతే వెనకబడిపోతాం. వాళ్ళు తీసుకుంటున్నట్లేదు. మిగతా ఈ ఎల్లో మీడియా అనేది అంటున్నారు కదా, వాళ్ళెవరు ప్రభుత్వ యాడ్లు తీసుకోవడానికి కూడా ఇష్టపట్ల. ఈ 3 నెలలు యుద్ధ ప్రాతిపదికన వాళ్ళు ఇష్టారాజ్యంగా అరాచకంగా అబద్ధాలు రాయడానికే తీసుకోవలేదు సార్. చాలా ఛానల్స్ ఉన్నాయి, చాలా మాధ్యమాలు ఉన్నాయి. ఆ 2 పత్రికలు 3 ఛానల్స్ తీసుకోకపోతే మనకేం ఇబ్బంది లేదు సార్ కొమ్మినేని గారు. ఆ 2 పత్రికలు ఆ 3 ఛానల్స్ తీసుకోకపోతే మనకి ఇబ్బంది లేదు. వాటి గురించి కూడా డైరెక్ట్ గా మనం వేరే పత్రికల్లో వచ్చేయచ్చు, వాటి పేర్లతో వచ్చేయచ్చు. ఏం తప్పు సార్? మన మీద దాడి చేస్తున్నప్పుడు వాళ్ళ పేర్లతో మనం బహిరంగంగా వాళ్ళ మీద ప్రచురించడానికి మనకేం వచ్చింది మొహమాటం అడ్డం? ఎందుకు పోరాడే శైలిని మార్చాలి? ఎదురోడు కత్తి తీస్తే మనము తీయాలి, ఎదురోడు గన్ను తీస్తే మనం చేతులెత్తి దండం పెట్టే స్థితిలో ఎందుకు ఉండాలి? ఇప్పటికీ అర్థం కాని విషయం సార్. మనం చేసిన పనులు ఇన్నుండగా ఒక్కదానికి ప్రచారం లేదు. అమ్మఒడి గురించి లేదు, రైతు భరోసా గురించి లేదు, విద్యా దీవెన, వసతి దీవెన, జగనన్న విద్యా కానుక మీద లేదు. సార్ ముఖ్యమంత్రి 10 తలకాయలు పెడతారు. ముఖ్యంగా 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మహిళలకి మనం డబ్బు ఇస్తామంటే ఇవ్వలేరని ఎద్దేవా చేశారు. మనం ఇచ్చి చూపించాం. డ్వాక్రా సంపూర్ణ రుణమాఫీ మన ప్రభుత్వం చేసింది. అడ్వర్టైజ్మెంట్ ఒక్కసారి కూడా చేయలే. పెన్షన్ 3000కు పెంచాం. రేపు జనవరి 1 నుంచి 3000 రూపాయలు పెన్షన్. దాని గురించి అడ్వర్టైజ్మెంట్ లేదు సార్. అడ్వర్టైజ్మెంట్లే లేవు. ఎటువంటి కమాడిటీకైనా అడ్వర్టైజ్మెంట్ అవసరం. అడ్వర్టైజ్మెంట్ చేయకపోతే వెనకబడిపోతున్నాం. రైట్ ఒకసారి శ్రీధర్ గారితో మాట్లాడదాం. శ్రీధర్ గారు, ఇదే అంశాన్ని ఇలాంటి పుస్తకమే 4 నెలల క్రితం అచ్చెన్నాయుడు రిలీజ్ చేశారు. సేమ్ ఇలాంటిదే. అందులో వాళ్ళు రాసింది, ఆ రోజు ఏం రాశారంటే అమలు కాని హామీలు 97.5% సార్. అంటే 2.5% మాత్రమే అమలు చేశారు అని రాశారు. ఒక్కసారి అది చూస్తే రాష్ట్ర ప్రజలకు అర్థమవుతుంది ఎందుకు అచ్చోసినా అని పెట్టాననేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. టైటిల్ చూపించండి. అమలు కాని హామీలు 97.5% అంటే 2.5% మాత్రమే అమలైందని, అంతే కదా. ఇప్పుడు ఇంకొకటి చూపిస్తాను చూడండి. ఇందులో ఏముందంటే బాగా చూడండి.
అది ఆంధ్రజ్యోతి దినపత్రిక, ఇది ఈనాడు దినపత్రిక. జగన్ ఇచ్చిన హామీలు 650 అమలైంది 10%. అక్కడేమో 2.5%, ఇక్కడేమో 10%. దాని కిందనే ఇంకోటి ఉంది, మేనిఫెస్టోలో నెరవేర్చింది 25%. ఇక్కడ ఉంది చూడండి, ఇది కూడా చూపించండి. అంటే 2.5%, 10%, 25%? ఏంటి వీళ్ళు మాట్లాడుకోరా? ఈనాడు, ఆంధ్రజ్యోతి, అచ్చెన్నాయుడు కలిసి కూర్చొని మాట్లాడుకొని ఒకటి రాయరా? జగన్ ఇచ్చిన హామీల్లో అమలైంది 10%, మళ్ళీ కిందనే దాని కిందనే 25%. ఇంకో పత్రికలో అయితే అదే రోజు ఇంకో పత్రికలో రాసింది ఏం రాస్తారు వాళ్ళు? 97.5% అమలు కాలేదు. అంటే అమలైంది ఎంత? 2.5%. ఏది కరెక్ట్ అని నమ్మాలి? అయిపోయింది. ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తా వీళ్ళకి సంబంధించి. ఇక్కడ లోకేష్ నాయుడు ఏమంటారంటే, ఇది పాదయాత్ర చేస్తున్న సమయంలో, అన్నం కాదు ఇసుక తింటున్నాడు జగన్. నేను హైలైట్ చేసినది మాత్రం చూడండి, క్లియర్గా మీకు అర్థమవుతుంది. 4 ఏళ్లలో 5,400 కోట్లు దోచేశాడట. గుర్తుపెట్టుకోండి, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. 5 ఏళ్లలో నేను హైలైట్ చేశాను కదా, అక్కడ మాత్రమే చదవండి. అన్నం కాదు ఇసుక తింటున్నాడు, జగన్పై లోకేష్ ధ్వజం. 5,400 కోట్ల ఇసుకను దోచేశాడు. క్లియర్గా ఉంది, సూపర్. ఎస్, అలాగే ఉంచండి. ఆ మరుసటి రోజు కర్ర పట్టుకోవాల్సిన వయసులో, 74 ఏళ్ల వయసులో ఓ కర్ర పట్టుకొని వచ్చారు చంద్రబాబు నాయుడు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అని. మరుసటి రోజే ఆయన ఏం చెప్పాడు చూడండి, 4 ఏళ్లలో 40,000 కోట్ల దోపిడీ, ఇసుక దోపిడీ అట, ఇసుకాసురుడని పెట్టి. 5,400 కోట్ల, 40,000 కోట్ల? అంటే నోటికి ఏ లెక్క వస్తే అదే, నోటికి ఏ సంఖ్య వస్తే అదే. లోకేష్ నాయుడు ఒకటి, చంద్రబాబు నాయుడు మరొకటి. 4 ఏళ్లలో ఇసుక దోపిడీ 40,000 కోట్లని 74 ఏళ్ల కర్ర పట్టుకున్న చంద్రబాబు నాయుడు గారు చెబుతుంటే, గాల్లో తిరుగుతూ రాత్రికి రాత్రి నియోజకవర్గాలు జంప్ అయిపోతూ అర్ధరాత్రిలో పాదయాత్ర చేసినటువంటి లోకేష్ నాయుడు 5,400 కోట్లు అంటాడు. మరుసటి రోజు పేపరే, 2 ఆంధ్రజ్యోతిని. ఏది నమ్మాలి ప్రజలు? మీ ఇష్టం. ఏ సంఖ్య దోస్తే అది చెప్పేయడం, ఏది దోస్తే అది అనేయడం. 40,000 కోట్లని ఒకసారి, 5,400 కోట్లని ఒకసారి, మీ ఇష్టం వచ్చినట్టు చంద్రబాబు నెరవేర్చని హామీలన్నింటినీ కుప్పగా పోసి తీసుకొచ్చి ఈరోజు ఏ హామీలు నెరవేర్చలేదు జగన్? 85%. ఒకసారేమో 2.5% అన్నారు, ఇంకో చోటేమో 10% అన్నారు, ఇంకో చోటేమో 25% అంటారు, ఇప్పుడేమో 15% అంటారు. నోటికొచ్చింది మన ఇష్టం ఏమైనా రాసేసుకోవచ్చు. పత్రికలు మన చేతిలో ఉన్నాయి, మీడియా మన చేతిలో ఉంది, మన ఇష్టం వచ్చింది రాసుకుంటాం, ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేస్తాం. పాపం నాకు చాలా బాధేసింది, రవిచంద్రారెడ్డి గారు చాలా ఆవేదనతో మాట్లాడారు, వాస్తవం మాట్లాడారు. అయితే అందులో ప్రతి మాట వాస్తవమే, అన్ని అబద్ధాలు ప్రజల్లోకి తీసుకెళ్లడం. శ్రీధర్ రెడ్డి గారు, మీరు చూస్తుంటారు ఈరోజు టీడీపీ రిలీజ్ చేసినటువంటి అచ్చోసినటువంటి ఒక పుస్తకాన్ని, ఏం చెప్తారు దానిపైన? ఈశ్వర్ గారు నమస్కారం అండి, అక్కడ ఉన్న పెద్దవాళ్ళందరికీ నమస్కారం, సాక్షి ప్రేక్షకులకు నమస్కారం అండి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే అండి, జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోని ఒక బైబుల్, ఒక ఖురాన్, ఒక భగవద్గీత అని చెప్పి చెప్తారు. 10 మందికి మన దగ్గర ఏముంది అని చెప్పి చెప్పడం కోసం ప్రతి ఒక్క మేనిఫెస్టో పేపర్ని ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో కింద గ్రామ సచివాలయం దగ్గర నుంచి పంచాయతీ ఆఫీస్ నుంచి సెక్రటరియట్లో తను కూర్చునే ఆఫీస్ వరకు ప్రతి ఒక్క చోట లామినేషన్ వేసి ప్రింట్ వేసి అతికిచ్చి పెట్టారు గోడలకి. తెలుగుదేశం ఒక మేనిఫెస్టోని ఒక బూత్ పత్రిక లాగా దాచుకుంటుంది. ఎందుకోసమంటే మనం చిన్నపిల్లలు కానీ లేకపోతే ఆ బూత్ పత్రికలు ఎట్లా దాస్తారో వాళ్ళు కూడా తెలుగుదేశం మేనిఫెస్టోని అలాగే దాచిపెట్టుకుంటారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. కావాలంటే నేను ఒక 1000 ఎగ్జాంపుల్స్ ఇవ్వగలను. తర్వాత 1999లో చంద్రబాబు నాయుడు గారు ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారు. గెలిచారు. ఆ టైంలో గెలుస్తూ ఆయన ఏం చెప్పారంటే 33.5% చట్టసభలలో మహిళల కోసం సీట్లు ఇవ్వాలి అని చెప్పి పోరాడతామని చెప్పారు. నేను డైరెక్ట్గా అడుగుతా ఉన్నా, 99 నుంచి 2004 వరకు కేంద్రంలో, రాష్ట్రంలో, ప్రపంచం బ్యాంకులో, యునైటెడ్ ఆర్గనైజేషన్లో నేను చక్రాలు తిప్పా, సైకిల్ టైర్లు తిప్పానని చెప్తారు కదా, ఎప్పుడైనా ఒక్కసారి దీని మీద మాట్లాడారా? తర్వాత 1994 తర్వాత 95లో ఆయన ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు ప్రధానంగా ఎన్ రామారావు గారు 3 హామీలు ఇచ్చారు. ఒకటి మద్య నిషేధం, 2 రూపాయల బియ్యం, మూడోది వచ్చేసి 50 రూపాయలకే హార్స్ పవర్ అని చెప్పారు. 50 రూపాయల హార్స్ పవర్ ని 350 చేశారు.
₹2 రైస్ ని 530 చేశారు, మద్య నిషేధాన్ని తొంగలో దొక్కారు. సో చంద్రబాబు నాయుడు గారికి ఒక నిబద్ధత లేదు, ఇంకొక ఇది లేదండి. నేను స్ట్రైట్ గా డైరెక్ట్ గా ఒక క్వశ్చన్ అడుగుతున్నానండి. దమ్ముంటే చంద్రబాబు నాయుడు గారు 4 సంవత్సరాల నుంచి ఆయనే కదా ప్రతిపక్ష నాయకుడు, 5 సంవత్సరాల నుంచి వాళ్ళ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో బతికే ఉంది కదా, చచ్చిపోలేదు కదా. అయితే ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి ఈ పథకాలు ఇంప్లిమెంట్ చేయట్లేదు, మేనిఫెస్టోలో ఇచ్చిన ఈ హామీలు అమలు చేయట్లేదు అని చెప్పి ఏ రోజైనా ధర్నా చేశాడా? ఎందుకు చేయలేకపోతున్నారు ధర్నా? గుడ్ పాయింట్. అసలు వాళ్ళు మాట్లాడేదానికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యంగా చెప్తున్నారు, నేను ఇచ్చిన హామీ ఇది, నేను ప్రజలకు నెరవేర్చిన హామీ ఇది, నేను ప్రామిస్ చేసింది ఇది, మీరు నా ప్రభుత్వంలో మంచి జరిగింది అని మీకు నమ్మకం ఉంటేనే, మంచి జరిగింది అని మీరు నమ్మితేనే నాకు ఓటు వేయండి అని చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 వరకు మళ్ళీ నా పాలన తెస్తా, నేను ఇచ్చిన హామీలు నెరవేర్చానప్పుడు మళ్ళీ అధికారంలోకి వస్తాను, చేస్తాను ఖచ్చితంగా, నన్ను నమ్మండి అని ఎందుకు చెప్పట్లేదు? అదే పాలన తీసుకొస్తానని ఎందుకు చెప్పట్లేదు? తర్వాత ఇంకొకటి చెప్తున్నానండి, ఇక్కడ టూ మెనీ కుక్స్ స్పాయిల్ ద డిష్ అని చెప్పి ఒక సామెత ఉంటుందండి. సో చంద్రబాబు నాయుడు గారు 5,400 అంటారు, సారీ లోకేష్ 5,400 అంటాడు, చంద్రబాబు నాయుడు 40,000 అంటాడు. నేను ఇక్కడ ఇంకో స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నానండి, ఇసుక తీసుకెళ్లి ఎవరైనా దాచుకుంటారా? ఇసుక తీసుకొస్తే ఖచ్చితంగా అదే రేషియోలో సిమెంట్ బిజినెస్ జరుగుతుంది, అదే రేషియోలో స్టీల్ బిజినెస్ జరుగుతుంది, అదే రేషియోలో ఇళ్ళ కన్స్ట్రక్షన్ అని జరుగుతుంది, ఆ లెక్కన రియల్ ఎస్టేట్ పెరుగుతుంది, ఆ లెక్కన బిజినెస్ పెరుగుతుంది కదా. 40,000 కోట్ల రూపాయలు జగన్ దోచుకున్నాడనే నమ్ముదాం కాసేపు, అంటే దాదాపు ఒక 50-60 లక్షల కోట్ల రూపాయల బిజినెస్ అయితే జరిగి ఉండాలి కదా ఈ కన్స్ట్రక్షన్ ఏరియాలో. డిడ్ యు గెట్ మై పాయింట్? కరెక్ట్ పాయింట్ సార్. ఇక్కడ వీళ్ళు మాట్లాడేదానికి ఒకదానికి ఉండదండి. ఇందాక మీరు చెప్తా ఉన్నప్పుడు నేను ఒకటి క్లియర్ గా చూశాను, ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు అని చెప్పి. అక్కడ అచ్చెన్నాయుడు గారు టెక్కిలి నియోజకవర్గానికి ఏం చేస్తానని కూడా 2014లో చాలా హామీలు ఇచ్చారు. అందుట్లో ప్రధానంగా వాళ్ళ అన్న కొడుకు ఎవరైతే ఉన్నారో రామ్మోహన్ నాయుడు గారు, ఆయన కేంద్రంలో పార్లమెంట్ లో ఉన్నారు, కలిసి కాపురం చేశారు బీజేపీతో. అట్ ద సేమ్ టైం అచ్చెన్నాయుడు గారు మంత్రిగా 5 ఏళ్ల పాటు ఉన్నారు. ఏ రోజైనా కానీ ఉద్దానం ప్లాంట్ గురించి ఒక్క మాట మాట్లాడి ఒక్క ప్రాబ్లం సాల్వ్ చేశారా? సొంత జిల్లా శ్రీకాకుళం జిల్లాలో అచ్చెన్నాయుడిని కానీ ఎర్రన్నాయుడిని కానీ ఆయన కొడుకుని కానీ నెత్తిని పెట్టుకొని ప్రజలు గత 30 ఏళ్ల నుంచి నెత్తిని పెట్టుకొని తిప్పుతున్నారు. ఏ రోజైనా కానీ అచ్చెన్నాయుడు కానీ ఒక్క మాట మాట్లాడా? తర్వాత చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో కనీసం మున్సిపాలిటీ చేయలేదు, కుప్పం 35 సంవత్సరాల ఎమ్మెల్యే. సో వీళ్ళు మేనిఫెస్టో ఇంప్లిమెంటేషన్ గురించి లేకపోతే ఇంకో దాని గురించి మాట్లాడుతూ ఉన్నారు. తర్వాత కుప్పంలో 1,00,000 మెజారిటీతో గెలిపించాలి సార్ అంటున్నారు చంద్రబాబు. ఒక్క నిమిషం అండి, 2009 కంటే 2014కి ఓట్లు ఎక్కువ పెరిగినాయి, ఓటింగ్ పర్సంటేజ్ దాదాపు పెరిగింది, కొత్త ఓటర్లు వచ్చి యాడ్ అవటం వలన, ప్లస్ చంద్రబాబు నాయుడు గారు దొంగోట్లు యాడ్ చేసుకోవటం వలన కూడా 2014లో కుప్పంలో 2009 మీద దాదాపు 47,000 ఓట్లు పెరిగినాయి. ఈ 47,000 ఓట్లు పెరిగినా కానీ కొత్త జనరేషన్ చంద్రబాబు నమ్మలేదు. వేసిన దొంగ ఓట్లు కూడా కలుపుకొని 2009 కంటే 2014లో మెజారిటీ తగ్గింది. 2014 కంటే 2019కి 27,000 ఓట్లు మళ్ళీ పెరిగినాయి. ఆ పెరిగిన తర్వాత కూడా ఫస్ట్ 2 రౌండ్లలో నెగిటివ్ మెజారిటీ వచ్చింది, అంటే ఆధిక్యత లేదు, ప్రత్యధిక ఆధిక్యత ఉంది. అండ్ 2014 కంటే 2019లో మెజారిటీలు తగ్గినాయి. చంద్రబాబు నాయుడు అనే మనిషికి కుప్పంలో ఎలాంటి స్టేక్ లేదు అని చెప్పి, నాన్ లోకల్ అని చెప్పి, కనీసం CMRF ని అడ్రస్ చేసే వాళ్ళు లేరని చెప్పి, 35 సంవత్సరాల నుంచి కనీసం ఒక సెంటు స్థలం ఇల్లు ఒక్కడికి పంచలేదని చెప్పి ప్రజల్లో వచ్చిన బాధని చూసిన తర్వాత భరత్ ఎవరైతే ఇప్పుడు ఎమ్మెల్సీ ఉన్నాడో, క్యాండిడేట్ గా ఉన్న ప్రొజెక్ట్ అవుతున్నారో, ఆయన దాదాపు 28,000 ఇళ్ల స్థలాలు ఇచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా నేను ఇక్కడ లోకల్ మనిషిని, నేను ఇల్లు కట్టుకుంటాననే స్థితికి వచ్చాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేస్తున్న మేనిఫెస్టో లేకపోతే ఆయన ఇంప్లిమెంట్ చేస్తున్న ప్రామిసెసే ఒక ఉదాహరణ.
ఎస్ గతంలో ఎప్పుడైనా కానీ 89 నుంచి 2019 వరకు ఏ టర్మ్ లో కూడా ఏ 5 సంవత్సరాల్లో కూడా కనీసం 10 రోజులు కూడా పట్టుమని 10 రోజులు కూడా అంటే 5 సంవత్సరాలు దాదాపు 1700 రోజులు ఉంటాయి. ఈ 1700 రోజుల్లో కూడా ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు ఒక్క 10 రోజులు 15 రోజులు మించి కుప్పంలో వెళ్ళని మనిషి ఈసారి గత 3 సంవత్సరాల నుంచి 85 రోజులు తిష్ట వేసుకొని కూర్చున్నాడు. ఆయన కాకుండా లోకేష్ వెళ్ళాడు, భువనేశ్వర్ గారు వెళ్ళారు, వీళ్ళందరూ కూడా వెళ్ళారంటేనే ఆయనకి ఎంత ఇబ్బందిగా ఉంది, ఆయనకి ప్రజలు ఎంత ఎదురు తిరుగుతున్నారు అనేది ఇంకొక ఎగ్జాంపుల్ అండి. ఫైనల్ గా చంద్రబాబు నాయుడు ఒక పాయింట్ యాడ్ చేస్తాను శ్రీధర్ గారు. నేను పులివెందుల నుంచి కుప్పం వరకు ఒక టూర్ పెట్టుకుని వెళ్ళాను. పులివెందుల్లో రోడ్లు అవన్నీ అద్భుతంగా ఉన్నాయి. కుప్పంలో ఆయన 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశారు కదా. కుప్పం ఊళ్ళో ఒక వార్డు నుంచి ఇంకో వార్డుకి వెళ్ళడానికి రోడ్డే సరిగా లేదండి. ఎంత అధ్వానంగా ఉందంటే ఈయన దేశంలో రోడ్లు బాగలేదు అబద్ధాలు చెబుతారు. తన కొత్త నియోజకవర్గంలో రోడ్లు వేయించుకోవాలి. నాకు ఆశ్చర్యం వేసింది, ఏంటి ఇట్లా ఉన్నాయంటే ఏమనండి ఆయన పట్టించుకోలేదండి, చంద్రబాబు గారు పట్టించుకోలేదండి. రింగ్ రోడ్ వేస్తా అన్నారు, వేయలేదండి. ఇగో ఏదో కాలనీకి తీసుకెళ్లారు, అంత అధ్వానం. అలాగే ఇందాక మీరు చెప్పినట్లు జగన్ గారి హయాంలో కొన్ని వందల ఇళ్లు కట్టిన ఇల్లు స్వయంగా చూసి రావడం జరిగింది. సో ఇక్కడ ప్రధానంగా ఖచ్చితంగా నేను కుప్పంలోనే పోటీ చేస్తాను, మళ్ళీ గెలుస్తాను అని చెప్పలేక నానా దిక్కులు చూస్తున్నాడు చంద్రబాబు నాయుడు. కమింగ్ బ్యాక్ టు పులివెందుల, రాజశేఖర్ రెడ్డి గారు 2004లో ముఖ్యమంత్రి అయ్యే వరకు కూడా పులివెందులకి 100 కోట్ల రూపాయలు కాదు కదా 10 కోట్ల రూపాయలు డబ్బులు రిలీజ్ చేయాలంటే చంద్రబాబు నాయుడు కనా కష్టంగా ఉండేది. అప్పుడు ఉన్నటువంటి అప్పుడు ముఖ్యమంత్రులు కూడా రాజకీయంగా రాజశేఖర రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలని ఎలాంటి కార్యక్రమం చేయించేవాళ్ళు కాదు. 2004 నుంచి 2009 మధ్యలో కేవలం 5 సంవత్సరాల్లో పులివెందులకు రింగ్ రోడ్ వచ్చింది, జేఎన్టీయూ వచ్చింది, తర్వాత అనేక కంపెనీలు వచ్చినాయి. జగన్ గారు ఈ 4.5 సంవత్సరాల్లో మళ్ళీ అక్కడ శిల్పారామం తీసుకొచ్చారు, స్పోర్ట్స్ అకాడమీ తీసుకొచ్చారు, మెడికల్ కాలేజ్ తీసుకొచ్చారు, 100 ఎకరాల్లో ఇండస్ట్రియల్ ఎస్టేట్ తీసుకొచ్చారు, ఎంఎస్ఎంఈ పార్క్ ఒకటి రీసెంట్ గా శాంక్షన్ అయింది ఒక 35 ఎకరాల్లో, బనానా క్లస్టర్ తీసుకొచ్చారు. సో అక్కడ ఈ గత 10 సంవత్సరాల్లో అక్కడ జరిగినటువంటి అభివృద్ధి అంటే రాజశేఖర రెడ్డి గారు 2004 నుంచి 2024 వరకు గత 20 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి కనుక మనం చూస్తే ఇవాళ రోజున హైయెస్ట్ ప్రొడక్షన్ ఆఫ్ బనానా ఇన్ ఇండియా జరుగుతుందంటే పులివెందుల చుట్టుపక్కల నుంచి జరుగుతుందండి. అంటే వాటర్ ని అంత లెవెల్లోకి తీసుకొచ్చారు. దిస్ ఈజ్ కాల్డ్ డెవలప్మెంట్. ఇప్పుడు కుప్పం కూడా ఆయన నీళ్లు తీసుకెళ్తున్నారు. ఒకటే ఒక మాట చెప్పి ముగిస్తానండి. చంద్రబాబు నాయుడు గారు కుప్పాన్ని ఏ విధంగా డెవలప్ చేశారంటే, నా దగ్గర పేపర్ కటింగ్స్ ఉన్నాయి, కనీసం కుప్పం రైల్వే స్టేషన్ లో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూడా వేయలేని చరిత్ర చంద్రబాబు నాయుడుది. 35 సంవత్సరాల పాటు ఎమ్మెల్యే, 14 సంవత్సరాల ముఖ్యమంత్రి, 15 సంవత్సరాల పాటు ప్రతిపక్ష నాయకుడు, ప్లస్ కేంద్రంలో చక్రాలు తిప్పానని చెప్పుకునే మనిషి తన సొంత నియోజకవర్గమైన కుప్పం రైల్వే స్టేషన్ లో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూడా వేయించలేని స్థితి. సో అక్కడి నుంచి ఇంత కంపారిజన్ అవసరం లేకుండా పులివెందులలో నూతనంగా నిర్మించినటువంటి బస్ స్టాండ్ ఓవరాల్ కుప్పం, ఈ బస్ స్టాండ్ ఆ కుప్పం రెండింటిని చూపిస్తే సరిపోతుంది. ఆయన ఎంత డెవలప్ చేస్తారు. ఇక్కడ ఒక్క పాయింట్ యాడ్ చేస్తాను ఈశ్వర్ గారు. పులివెందుల్లో గవర్నమెంట్ స్కూల్ ఉంది, అక్కడ మొత్తం బ్రహ్మాండంగా బాగు చేస్తే సీట్లు దొరకని పరిస్థితి. కుప్పంలో కూడా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నాడు నాడు కింద బాగు చేశారు, నేను స్వయంగా చూడటం జరిగింది. చాలా మార్పులు చేశారు. మరి చంద్రబాబు గారు ఎందుకు చేయలేకపోయారు అంతకుముందు? అప్పుడు చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోలో ఏముందంటే విద్యార్థులకు స్కూళ్లలో మరుగుదొడ్లు కట్టిస్తానని ఆయన ప్రామిస్ చేశాడు సార్. ఆ చిన్న బిడ్డలను కూడా మోసం చేశాడు సార్. కనీసం సొంత ఊరు నారావారిపల్లిలో స్కూల్స్ లో కూడా మరుగుదొడ్లు కట్టించని మురుగు మనుషులు సార్ వీళ్ళు. ఏం చెప్తాం వాళ్ళ గురించి? అన్ని అబద్ధాలే, అన్ని అబద్ధాలు. 2014 మేనిఫెస్టోలో ఉంది స్కూల్ పిల్లలకు మరుగుదొడ్లు కట్టిస్తానని. ఆయన సొంత ఊరు నారావారిపల్లిలో కట్టించాడు? ఆయన కట్టించలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాడు నేడు కింద డెవలప్ చేసింది. ఎస్ రవిచంద్రారెడ్డి గారు, మీ పాయింట్ ఏంటి సార్? సార్ ఇప్పుడు వైఎస్ఆర్సిపి పార్టీకి చంద్రబాబు నాయుడు గారి కబ్జాకు గురైన తెలుగుదేశం పార్టీకి చాలా విధానపరమైన తేడాలు ఉన్నాయి. ఆ విధానపరమైన తేడాలు ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు జనాన్ని నమ్ముతారు, జనానికి మేలు చేయాలని సంకల్పిస్తారు, రాజీ పడకుండా రాజకీయాలకు అతీతంగా గెలిచిన తర్వాత అందరూ నా వాళ్ళని
అందరి కోసం పనిచేస్తూ శాచురేషన్ మోడ్లో ప్రజలకి ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తూ ముందుకెళ్లడమే ఆయనకు తెలిసిన విద్య. ఇకపోతే చంద్రబాబు నాయుడు గారికి తెలిసిన విద్య అన్నం పెట్టినోడికి సున్నం పెట్టు, వాడుకో వదిలేయి. ముఖ్యంగా ప్రజలు ఓట్లు వేసేటప్పుడు తప్ప మిగతా అప్పుడు నాకు వాళ్ళతో ఏం పని లేదు. ముఖ్యంగా కబ్జా చేసిన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి హయాంలోకి వచ్చిన తర్వాత కూడా ఏ రోజు వచ్చినప్పటి నుండి ఇచ్చిన హామీలు నెరవేర్చిన చరిత్ర లేదు. మరీ విడ్డూరంగా 2014లో 609 హామీలు ఇస్తే 5 సంతకాలు మొదటి సంతకాలుగా రాజశేఖర రెడ్డి గారిని చూసి కాపీ కొట్టి ప్రమాణ స్వీకారం రోజు పెట్టాడు. రైతులకు సంపూర్ణ రుణమాఫీ అని చెప్పి రైతులకు సున్నం పెట్టాడు సార్. డ్వాక్రా మహిళలకి సంపూర్ణ రుణమాఫీ అని చెప్పి వాళ్ళ బంగారు నగలు కూడా విడిపించేందుకు బాబురావాల్ని ప్రచార చిత్రాలు రూపొందించి మీడియాలో గుప్పించి ఓట్లు వేయించుకొని వాళ్ళని వంచి పరిటాల సునీత గారు అసెంబ్లీ వేదికగా చెప్పారు మనం ₹1 కూడా లోన్ కట్టలేదు అని ఒక ప్రశ్నకి సమాధానంగా చెప్పారు లైబ్రరీలు. మరి ఈరోజు దాదాపు 21,720 కోట్లు సార్, 21,720 కోట్లు వడ్డీతో సహా మళ్ళా దాదాపు 7,000 చిల్లర కోట్ల రూపాయలతో సహా 4 సార్లుగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అక్కజల్లెమ్మల అకౌంట్లో డైరెక్ట్గా వేసి ఆ హామీని నెరవేర్చిన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ. వాళ్ళకి అర్థం కావట్లా వీళ్ళు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తారేంటి? ఈ విధంగా అన్ని అమలు చేస్తే మనల్ని క్వశ్చన్ చేస్తారు. నాది 0 క్రెడిబిలిటీ అంటున్నారు. 3,000 పెన్షన్ అన్నారు, జనవరి నుంచి 3,000 ఇస్తున్నారు. మనం ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నాం, ఇవ్వలేదు. నారా లోకేష్కి ఇస్తే సరిపోయింది కదా, ఎందుకు సర్దుకోరు వీళ్ళు? అంతేకాకుండా ఖచ్చితంగా కూడా వాళ్ళు ప్రతిదీ దబాయించడం, మీడియా బంబార్డ్మెంట్, వాళ్ళకున్న మీడియా వ్యవస్థలు ఎల్లో వైరస్ ఏదైతే ఉందో దాని ద్వారా నకిలీ ప్రచారంతో మాత్రమే బతికారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఇచ్చిన హామీల్ని నేను సంపూర్ణంగా అమలు చేస్తేనే నాకు ఓటేయమని ధైర్యంగా చెప్తున్నారు. కంపారిజన్ కోసం మన మేనిఫెస్టోలు కూడా వాళ్ళు దాచి ఉంచారు. వీళ్ళ దుంపదే కానీ ఏదైతే చంద్రబాబు నాయుడు ఆందోళనకు గురవుతున్నారో, నిద్రలేని రాత్రులు గడుపుతున్నాడో, మనం కలగొరగంప బిసిబేళాబాత్ వండాము, కర్ణాటక నుంచి ఒక సూపర్ 6 అని ఒక కాపీ కొట్టిన దాన్ని తెచ్చాము, ఇక్కడేమో మన పప్పులు ఉడికేలా లేవు. గతంలో మేనిఫెస్టో మనకి వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో తెస్తే వాళ్ళ ప్రోగ్రెస్ కార్డులో 100కు 100 మార్కులు పడేటట్టున్నాయి. మన 609 హామీల్లో ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. కాబట్టి ఖచ్చితంగా కూడా మనం దివాలా తీస్తాం. అందరూ అంటున్నారు టీడీపీ అంటేనే టోటల్ గా దివాలా తీసిన పార్టీ, చివరి ఎత్తుగడ చివరి ఎలక్షన్ కూడా నాశనం అయిపోయాం మనం అని చెప్పి భయపడి అచ్చెన్నాయుడిని వదిలారు రంగంలోకి. గతంలో అచ్చెన్నాయుడు గారు పార్టీ లేదు, బొక్క లేదు, ఈ నారా లోకేష్ వల్ల తెల్లారేది లేదని చెప్పిన దాన్ని నిజమని వాళ్ళకి తెలిసినప్పటికీ ఆయన్ని తీయకుండా అలాగే పెట్టి ఆయన చేత అది అబద్ధం అని చెప్పించలేక ఈరోజు అబద్ధ పుస్తకాన్ని ఒకదాన్ని చదివించారు. అంటే ఇది అబద్ధమని మనం అంటామని వాళ్ళకి తెలుసు కాబట్టి గతంలో ఆయన అన్నమాట కూడా అబద్ధమని మనం భావించాలి, జనం అనుకోవాలని వాళ్ళ కోరిక. చావు తెలివితేటలు కలిగిన వ్యక్తి చంద్రబాబు నాయుడు ప్రజల్ని ఏమార్చడంలో ఒక మాయావిలాగా. ముఖ్యంగా సమాజాన్ని ఎలా మ్యానిపులేట్ చేయాలి, ఎలా మేనేజ్ చేయాలి, వ్యవస్థల ద్వారా. ఒక బ్రేకింగ్ ఇప్పుడే అందిన ఒక ఆసక్తికరమైన దృశ్యాన్ని నేను ఇప్పుడు చూపిస్తాను. ఒకసారి అందరూ వరుసగా రియాక్ట్ అవ్వండి ప్లీజ్. ఇప్పుడు బెంగళూరు నుంచి కుప్పంకెళ్ళి చంద్రబాబు కుప్పంలో మీటింగ్లో పాల్గొంటున్నారు కదా. బెంగళూరులో ఎయిర్పోర్ట్లో చంద్రబాబుతో డీకే శివకుమార్ మీటింగ్కి సంబంధించినటువంటి దృశ్యాలు. ఎస్, కొంచెం క్లియర్గా తీసుకోండి. ఏకాంతంగా చర్చలు ఎయిర్పోర్ట్లో. ఇది మళ్ళీ ఒకసారి చూపిస్తాను, క్లియర్గా చూడండి. ఎస్, మోడీని మోయడం అయిపోయింది. అటేమో పవన్ కళ్యాణ్ని బీజేపీతో ఉండమని, మోడీతో కలపమని, మోడీతో ఎలాగైనా సరే పొత్తు కుదిర్చేలా, బీజేపీతో పొత్తు కుదిర్చేలా ఆయనకు ఒక టాస్క్ ఇచ్చారు. ఆయనేమో ఆ ప్యాకేజీతో ఆ ప్రయత్నాల్లో ఆయన ఉన్నారు. మరి ఇటువైపేమో ఇంకో వైపేమో కాంగ్రెస్తో మంత్రాలు జరుపుతున్నారు. 2 అంశాలు ఇక్కడ. పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటనేది నాకు అర్థం కావట్లేదు సార్ ఇప్పటికీ. ఈ అభిమానులు పిచ్చోళ్ళు, వాళ్ళని పిల్ల సైనిక్స్ అని కొంతమంది పాపం ఎందుకో కామెంట్ చేస్తారు, నేను అనను కానీ ఆ మాట. ఏంటిది ఇప్పుడు చంద్రబాబు డీకే శివకుమార్ భేటీ పైన ఏం చెప్తారు? ఈ ఓవరాల్ సీన్ చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ గురించి, జనసేన గురించి ఏం చెప్తారు సార్ కొమ్మినేని గారు?
సార్, ఇది నేను చంద్రబాబు వస్తాను సార్, నాయుడు మీ గారు దగ్గర కూడా నేను వస్తాను. react మీరు కూడా మాట్లాడండి. సార్, నేను చంద్రబాబు నాయుడు గారు 2 కళ్ళ సిద్ధాంతం 3 కళ్ళ సిద్ధాంతం ఆ. అమలు చేయటం అనేది ఇది మొదటిసారి కాదు. ఆ. నిజంగానే ఇది ఇప్పుడు మీరు చూపించినటువంటి విజువల్ చాలా సెన్సేషనల్ విజువల్ కిందే చెప్పాలి. మొన్న ఈ మధ్య ప్రశాంత్ కిషోర్ వెళ్ళిన Yes. కలిసిన సందర్భంలో Hmm. ఈ ఇండియా కూటమిలో చేరే విషయం మీద కూడా మాట్లాడి ఉండొచ్చు, వాళ్ళ తరపున ఏమైనా వచ్చాడా అనే చర్చ కూడా జరిగింది. అవును. దాన్ని బలపరుస్తూ ఇప్పుడు ఆయన తీశారు. ఆయన కలిశారు, డికే శివకుమార్ గారు కలిశారు. Hmm. ఇది చాలా స్పష్టంగా కనపడుతోంది. పవన్ కళ్యాణ్ ఇప్పుడు తన వైఖరి చెప్పాలి. ఆయన కాంగ్రెస్ వైపు వెళ్తారా, తాను మోడీ గారంటే అపరిమితమైనటువంటి భక్తి, శ్రద్ధ, ప్రేమ అని చాలా విషయాలు చెప్పి ఇప్పుడు చంద్రబాబు గారితో కలిసి వెళ్తాడా లేకపోతే కాంగ్రెస్ తో కలిసి వెళ్తాడా అన్నది చెప్పాలి. ఇప్పుడు అదే మాట ఇప్పుడు మళ్ళీ సోనియా గాంధీ గారి గురించి, రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడతాడేమో తెలియదు. చంద్రబాబు గారి కంటే అలవాటే, అదేం పెద్ద ఆశ్చర్యం కాదు. 2018లో మనం చూసాం, రాహుల్ గాంధీ గారు చేపట్టుకుని నడిపించాడు. ఆ తర్వాత ఓడిపోయేసరికి వాళ్ళని గాలికి వదిలేసి ఇక్కడ సొంతంగా పోటీ చేసుకున్నాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికే విమర్శలు పాలవుతున్నాడు. ఆయన ఎట్లా తెలంగాణలో సొంత పార్టీకి వెనుపోటు పొడిచాడు. కనీసం చంద్రబాబుని కలిసినప్పుడు మాకు మద్దతు ఇమ్మని కూడా అడగకుండా వాళ్ళని అక్కడ దెబ్బతీశారు. ఇప్పుడు కాపురం ఏమో బీజేపీ తోటి, సంసారం ఏమో తెలుగుదేశం తోటి చేస్తూ చాలా అప్రదిష్ట పాలవుతున్నారు. ఇప్పుడు ఈయన కూడా 2 కాపురాలే కదా సార్? పవన్ కళ్యాణ్ బీజేపీ ఎన్డీఏలో ఉన్న పవన్ కళ్యాణ్ తో కాపురం, ఇటు కాంగ్రెస్ తో కాపురం. వీళ్ళకి ఏంటి ఏం కాపురాలు? ఈ అక్రమ సంబంధాలు, అక్రమ పొత్తులు ఏంటి? అక్రమ రాజకీయాల్లో అక్రమ సంబంధాలు, అక్రమ సంబంధాలు రాజకీయాల్లో ఎలా చేయవచ్చు అన్నదానికి ప్రత్యక్ష నిదర్శనం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. అక్కడ తెలంగాణలో చూసాం, ఈయనేమో బీజేపీ, ఆయనేమో కాంగ్రెస్ కి రహస్యంగా మద్దతు. ఇక్కడికి వచ్చి డైరెక్ట్ గా డికే శివకుమార్ గారితో మంతనాలు. ఈయనేమో మోడీ గారిని పొగుడుతారు, పురంధరేశ్వర్ గారేమో జనసేన మాతోటే ఉందని చెప్తారు. ఏంది ఇంత దారుణంగా? నేనైతే ఇంతకాలం అంటారు మీరు, అక్రమ రాజకీయ సంబంధాలు ఇవన్నీ బావి వరుసలు లేవు వీళ్ళకి ఏమో అన్నారు ఇదివరకు ఒకసారి. అవును, అది వాస్తవమే కదా. రవిచంద్రారెడ్డి గారు, ఏంటి సార్ ఈ దృశ్యాలు చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారికి ఏమన్నా మెసేజ్ పంపిస్తారా? ఈ దృశ్యాలు కూడా ఏమైనా పంపిస్తారా మీరు? సార్, ఈ దృశ్యం అనేది మేము అనుకుంటున్న దానికి ప్రూఫ్ లాగా దొరికింది. ఓకే సార్, ఈశ్వర్ గారు, గత 2 రోజుల నుంచి మాకు వస్తున్న సమాచారాల ప్రకారం ఇలాంటి అరేంజ్మెంట్లు ఉన్నాయని మాకు అర్థమవుతూనే ఉంది. ఎందుకంటే బీజేపీతో పొత్తు కోసం పవన్ కళ్యాణ్ పంపించి టవలేసాడు. ఈయన గారేమో డికే శివకుమార్ గారి దగ్గర కర్చీఫ్ వేసాడు. ఖచ్చితంగా కూడా 2 పడవల మీద కాళ్ళు పెట్టడం, 2 కళ్ళ సిద్ధాంతం అని చెప్పడం, 2 వేళ్ళు ఇలా చూపించడం ఏదైతే ఉందో ఆయనకు అలవాటు. అంతేకాదు, ఖచ్చితంగా చెప్పేది ఒక మాట, చేసేది ఒక పని. ముఖ్యంగా ఇక్కడ కమ్యూనిస్టులని పాజ్లో పెట్టి ఉంచాడు, బీజేపీతో పొత్తు కోసం వెంపర్లాడుతున్నాడు, మధ్యలో పవన్ కళ్యాణ్ని ఏ విధంగా వాడుకోవాలో ఆ విధంగా వాడుకుంటున్నాడు. కానీ ఒక్కడిగా రాలేక, ఒక్కడిగా వస్తే ఎవరు నమ్మరు కనుక 4, 6 ఎంతమంది వీలైతే అంత పార్టీలను కలుపుకొని ఆయా నాయకులందరినీ తీసుకొచ్చి వాళ్ళ గురించి, వాళ్ళ క్రెడెన్షియల్స్ గురించి, వాళ్ళ స్థాయి గురించి ఆ ఎల్లో మీడియాలో ఊదరగొట్టి ఇంతమంది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కోరుకుంటున్నారంటే అతను ఒక అపరమేధావని, అతను దగాబాబని కవర్ చేయడం కోసం ఆ ఇమేజ్ని పోర్ట్రే చేసి ఎలక్షన్ 30 రోజులు నానా హంగామా చేసి జనంలో నకిలీ వార్తలను స్ప్రెడ్ చేయడానికి మనుషుల్ని మౌత్ పబ్లిసిటీ కోసం వాడి ఎల్లో మీడియా వైరస్ చొప్పించి ఎల్లో పత్రికల్లో రోజు వార్తలు, కథనాలు, బ్రేకింగ్లు, డిబేట్లు, ఈ హంగామా అంతటి ముందు మేము జనాలకు మంచి చేస్తున్నాం, మంచి జరుగుంటేనే ఓటేయమని కోరుతున్నాం. ఈ రోజుల్లో కేవలం మంచివారిగా మాత్రమే ఉన్నప్పటికీ మంచి చేస్తున్న విషయాన్ని కూడా గొంతెత్తి చెప్పాలి, విజువల్స్గా చూపించాలి, యాడ్స్ రూపొందించాలి, క్రమం తప్పకుండా వాటిని టెలికాస్ట్ చేయాలి. మనం కూడా ప్రచారంలో వెనకబడకూడదు. ఈ మాయా మత్స్యేంద్ర వ్యాపారం ఏదైతే చేస్తాడో దానికి పెట్టిన పేరు చంద్రబాబు. అతని ఉనికి కోసం, అతని రాజకీయ చిట్ట చివరి ఎలక్షన్లు ఏవైతే ఉన్నాయో వాటి కోసం తిరిగి అధికారంలోకి వస్తేనే తెలుగుదేశం పార్టీ మనుగడ ఉంటుంది. కాబట్టి అతను ఎవరి కాళ్ళైనా పట్టుకుంటాడు, ఎవరినైనా వంచిస్తాడు, ఎంతకైనా తెగిస్తాడు. మాకున్న సమాచారం ప్రకారం ఎలక్షన్ కోడ్ వచ్చిన వెంటనే పవన్ కళ్యాణ్, కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, మరి కమ్యూనిస్టులు కలిసి వెళుతున్నట్టు, బీజేపీకి మొండి చేయి చూపించబోతున్నట్టు సమాచారం మా దగ్గర బలంగా ఉంది. రైట్, మీరేం చెప్తారు అవుతూ శ్రీధర్ గారు? ఆ దృశ్యాల గురించి చెప్పండి.
అందరూ ఆ. అసలు ఇక్కడ లాజిక్ ఒకటి ఆలోచించట్లేదు. ఉమ్, కర్ణాటకలో బీజేపీని వదిలేసి ముస్లిమ్స్ అంతా కూడా కాంగ్రెస్ వైపు ర్యాలీ అయ్యారు. ఆ తర్వాత తెలంగాణలో కూడా కేసీఆర్ ని ముస్లిమ్స్ వదిలేసి కాంగ్రెస్ వైపు ర్యాలీ అయ్యారు. కాబట్టి ఉమ్, చంద్రబాబు నాయుడు ఇందుట్లో ప్రధానంగా నేను కాంగ్రెస్ తోనే ఉన్నాను, కాంగ్రెస్ తోనే మద్దతు ఇస్తున్నాను అని చెప్పి ఉమ్, ముస్లిం ఓటుని లాక్కోవటం కోసం, ముస్లింల్ని మళ్ళీ ఒకసారి మోసం చేయటం కోసం 1996లో 1998లో ఎలా అయితే కాంగ్రెస్ కి ఆపోజిట్ గా కమ్యూనిస్టులతో కలిసి పోటీ చేసి సీట్లు గెలిచి ఎన్నికలు ఇవ్వగానే ఎస్, మళ్ళీ వెళ్ళి బీజేపీకి మద్దతు ఇచ్చాడో సేమ్ సిచ్యువేషన్ కోసం ప్లాన్ చేస్తా ఉన్నాడు. దట్ ఈస్ నంబర్ 1. నంబర్ 2 ఏంటి, మొదటి నుంచి మేమేం చెప్తా ఉన్నాం, వైఎస్ వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు వెనుక చంద్రబాబు నాయుడు గారి ప్రోద్బలం ఉంది. ఆ ప్రోద్బలం వల్లనే సునీత గారు, షర్మిల గారు ఇద్దరు కూడా ఎగ్నెస్ట్ గా స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. ఆయన స్కెచ్ ప్రకారమే కోర్టులో గానీ లేకపోతే ఇంకో చోట గానీ మాట్లాడుతున్నారు అనేది మొదటి నుంచి చేస్తున్న ఆరోపణ. రైట్. 2012లో ఎలాగైతే ఇదే కిరణ్ కుమార్ రెడ్డి, ఇదే చంద్రబాబు నాయుడు అర్థం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద వివేకానంద రెడ్డి గారిని పోటీ చేయించారో, ఎస్, ఇప్పుడు షర్మిల గారిని తీసుకొచ్చి అదే కోణంలో జగన్ చూద్దాం గారిని చూద్దాం, ఇబ్బంది అదేమి ఇంకా పెట్టాలి, కన్ఫర్మ్ కాలేదు కాంగ్రెస్ కదా. తోటి అనేది ఒక వ్యూహం. పత్రికల్లో వార్తలే గానీ ఇప్పటి వరకు అటువైపు నుంచి మనకేమి సార్, స్టేట్మెంట్స్ కాదు. అయితే ఇప్పటికేం రాలేదు. ప్రతి పత్రికల్లో వ్యూహం ఆయన పత్రికల్లో ప్రయత్నం వస్తోంది, ఆయన చూద్దాం చేస్తాడు అప్పుడు సార్. అది వచ్చినప్పటికీ. అయితే ఇక్కడ మనకి ప్రధానమైన అంశం ఏంటంటే కొమ్మినేని గారు, ఇప్పుడు బీజేపీతో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ చంద్రబాబు కాంగ్రెస్తో వెళతాను అని అంటే బీజేపీని వదులుకుంటారా చంద్రబాబుతో ఉండడం కోసం, లేకపోతే చంద్రబాబునే వదిలేస్తారా? అంత చంద్రబాబు గారిని వదులుతాడని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే వీళ్ళిద్దరు కలిసి ఆడుతున్న డ్రామానే కదా. ఇంపాసిబుల్ సార్. మరి సార్ ఇంపాసిబుల్ సార్, అదొక బినామీ పార్టీ చంద్రబాబు పార్టీ సార్ అది. బీజేపీతో ఉండరా? పవన్ కళ్యాణ్ తర్వాత బీజేపీకి విడాకులు ఇచ్చేసినట్టేనా పవన్ కళ్యాణ్? సింపుల్ సార్, ఆయన లాంగ్వేజ్ లో చెప్తున్నాను. అక్రమ సంబంధం మరి కొంతకాలం నడుపుతారు. ఆ తర్వాత నేను అనుకోవటం, ఒకవేళ కనుక పొత్తు కుదిరితే కాంగ్రెస్ వైపుకే పవన్ కళ్యాణ్ కూడా లాక్కొస్తారు. ఎందుకంటే నాకు సిపిఐ నాయకుడు ఒక ఆయన ఎప్పుడు 6 నెలల క్రితమే చెప్పారు, తెలుగుదేశం, జనసేన, సిపిఐ ఈ 3 కలిసి పోటీ చేస్తాయండి. నాకు 6 నెలల క్రితం నాకు వస్తున్న అనుమానం ఏంటంటే, టీడీపీ, జనసేన, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ సారీ అంటే అన్ని ఎన్ని ఉన్నాయో అన్ని పార్టీలు కలుపుకొని గుంపునేసుకొని రాబోతున్నారు ఆయన. ఇదే కాంబినేషన్ రాబోతుంది సార్ ఆంధ్రప్రదేశ్ లో. ఇంతేనా? ఈ కాంబినేషన్ తోనే మా మీద దాడి చేయాలని. కొమ్మినేని గారు, ఓకే, ఇది చాలా స్పష్టంగా కనపడతా ఉంది. దీని వల్ల అయ్యేది లేదు. సార్ మీరు చెప్పిన కాంబినేషన్ ఏదైతే ఉందో, జనసేన, తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులు కలిసి, రవిచంద్రారెడ్డి గారు ఒక్క నిమిషం వస్తాను మీద. కొమ్మినేని గారు, కలర్ఫుల్ కూరగాయల దండతో మా మీద దాడికి రావాలని ఉన్నారు. ఒక నిమిషం కొమ్మినేని గారు మీరు చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు జుట్టు పిక్కునే పరిస్థితి ఒక రకంగా ఉంది. బీజేపీ నుంచి పూర్తిగా విడాకులు తీసుకుని ఎట్లా బయటికి రావాలనేది తెలియక కింద మీద పడుతున్నారు. కానీ ప్రస్తుతాన్ని నువ్వు అక్కడే ఉండని చంద్రబాబు గారు సలహా ఇచ్చుంటారు. ఈలోగా ఈ కనుక పొత్తు కుదిరితే అప్పుడు వచ్చే అనగానే దూకేస్తారు అనమాట. ఎందుకంటే 2019లో చూసాం కదా, బిఎస్పీ మాయావతి గారి దాకా వెళ్ళి ఆయన నమస్కారం చేసి, వంగి నమస్కారం చేసి నువ్వే ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ అన్నారు కదా. ఆ తర్వాత ఏమంటున్నారు, మోడీ అంత గొప్పవాడు లేడు, అసలు నేను మోడీ అంటే నాకు చాలా ఇష్టం అయిదని మళ్ళీ ఆయనే చెప్పారు కదా. ఈసారి రాహుల్ గాంధీ పేరు చెప్తాడు. ఆయనకి ఏం పెద్ద చంద్రబాబు గారి దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాడు కదా, కాబట్టి ఆయన ఏం పెద్ద ఫీల్ అవుతాడని మనం అనుకోక్కర్లేదు. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, తెలంగాణ రాజకీయాలకి ఇక్కడికి ముడిపడినట్టుగా నాకు అనుమానంగా ఉంది. తెలంగాణలో కూడా మీరు అక్కడ గవర్నమెంట్ చేస్తున్నటువంటి కార్యకలాపాలు కానీ, చేస్తున్న వ్యాఖ్యలు కానీ, వీటన్నిటిని చూస్తే, వాళ్ళు అనుసరిస్తున్న విధానాలు కానీ చూస్తే అక్కడ హామీలన్నీ అమలు చేయలేని పరిస్థితి కనపడతా ఉంది. అదే హామీలను ఇక్కడ కూడా చంద్రబాబు గారు అవే హామీలను తీసుకొచ్చి వెబ్సైట్ లో పెట్టుకున్నాడు, రిలీజ్ చేశారు. సో అక్కడ ఫెయిల్ అయితే ఇక్కడ కూడా ఫెయిల్ అవుతామనే భయంతో కూడా వీళ్ళు రకరకాల డ్రామాలు ఆడుతున్నారు అనేది నాకు అర్థమవుతోంది. అక్కడ ప్రజాపాలనని పెట్టి అప్లికేషన్ల కోసం జనం అంతా క్యూలు కట్టే పరిస్థితి తెచ్చారు. వేరే ఆంధ్రప్రదేశ్ లో జగన్ గారు వాలంటీర్ల వ్యవస్థ పెట్టి వాళ్ళ దగ్గరికే వెళ్లి అప్లికేషన్ తీసుకునే వ్యవహారం చేసి తద్వారా ప్రజల ఆదరణ పొందారు. ఇప్పుడు అక్కడ మన రైతు బంధు కానీ ఇతరత్ర స్కీమ్స్ కానీ ఇంప్లిమెంట్ చేయడంలో చాలా కొత్త సమస్యలు వస్తున్నట్టు మన సోషల్ మీడియాలో వస్తున్నాయి. రేవంత్ రెడ్డి గారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆయన పాత గురువు
ధోరణిలో వెళ్తాడా లేక నిజాయితీగా సొంతంగా పనిచేస్తారా అన్నది కూడా ఉంది. ఎందుకంటే తుమ్మల నాగేశ్వరరావు ఆ మధ్య ఒక మాట చెప్పారు, తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా ఒక మలుపు అవుతుందన్నారు. సో ఇప్పుడు డీకే శివకుమార్ కలవటం కూడా ఇదంతా పరిణామంలో భాగమేనా? వీళ్ళందరూ కలిసి జగన్ గారిని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలనే దురుద్దేశంతో పనిచేస్తున్నారా అన్న అనుమానం అయితే. సార్, రాజు బలవంతుడైనప్పుడు శత్రువులంతా ఏకమవుతారు. వెరీ సింపుల్. చంద్రబాబు నిజంగానే ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంటే సిపిఐని, సిపిఎంని, జనసేనని, కాంగ్రెస్ ని అందరినీ తీసుకొని గుంపేసుకొని రారు సార్. సింహం సింగిల్ గా వస్తుంది, గుంపేసుకొని వచ్చేది ఎవరో మనకు తెలుసు. కానీ 6 గ్యారెంటీలు బీజేపీ వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారని చూడాలి. వాళ్ళు రియాక్ట్ కారు సార్, వాళ్ళు రియాక్ట్ కారు. వాళ్ళు అలాగే ఉంటారు. ఎన్నికల వరకు మేము ఇంతే అని అంటున్నారు కదా, వాళ్ళు ప్రతిసారి ఇదే చెప్తారు. మనం ఎన్నిసార్లు చెప్పినా అదే చెప్తారు. వాళ్ళ నోట్ల నుంచి వచ్చేది అదే, మా అధిష్టానం నిర్ణయిస్తుంది, మా అధిష్టానం. ఇదైతే మీరు సెన్సేషనల్ ఫోటోనే వీడియోనే వేశారు, మిమ్మల్ని అభినందించాలి ఈ విషయం. థ్యాంక్ యూ సార్. అయితే మీరు 6 గ్యారెంటీల విషయం చెప్పారు కదా, దీన్ని ఇలాగే గుర్తు పెట్టుకుంటాం సార్, తర్వాత మాట్లాడుకుందాం. ఎందుకంటే ఆర్కే గారు తన విశ్లేషణలో రాశారు కొత్త పలుకులో, 6 గ్యారెంటీలు అంటూ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నెల గడవక ముందే గ్యారెంటీల అమలు ఎలా అని దిక్కులు చూస్తోంది. కర్ణాటకలో ఆ పార్టీ ప్రభుత్వం ఇప్పటికే గుడ్లు తేలేస్తోంది. ఆర్కే గారి విశ్లేషణ. రేపు చంద్రబాబు ఇచ్చినటువంటి హామీలు ఏమవుతాయి? ఇవే హామీలు చంద్రబాబు తీసుకొస్తున్నారు. ఇదే గుడ్లు తేలేస్తాడు చంద్రబాబు అని రాస్తారా, రాయరా చూడాలి. అప్పుడు శరాలని రాశాడు కదా, రవిచంద్రారెడ్డి గారు, ఆ పీకే అంటే ప్రశాంత్ కిషోర్ అనేటటువంటి పీకే వచ్చిన విషయం ఈ కాంగ్రెస్ తో, ఇండియా కూటమితో టీడీపీని కలపడానికే అని ఈ పీకే స్మెల్ చేయలేకపోయారు అనుకోవాలా? సార్, అంత గుడుపుటని అందరికీ తెలుసు. ముసుగేసుకొని మనల్ని ఎవరు చూడలేదు అనుకుంటున్నారు, కానీ పవన్ కళ్యాణ్కి కంప్లీట్గా పిక్చర్ తెలుసు సార్. కానీ తెలిసినా తెలియనట్టు నటిస్తూ ఎన్డీఏ భాగస్వామిని అని చెప్తూ బీజేపీని అలా మ్యూట్ చేసి పెట్టారు, వీళ్ళ మీదకి దాడికి రాకుండా. ఎలక్షన్ కోడ్ వచ్చే వరకు తాత్సారం చేసి ఇండియా కూటమిలో భాగంగా కాంగ్రెస్ పార్టీతో, కమ్యూనిస్టులతో, జనసేన, తెలుగుదేశం పార్టీ కలిసి రావడంతో పాటు చంద్రబాబు నాయుడు చాలా సీనియర్ పొలిటీషియన్, ఇతని అనుభవం మనకు అవసరం. ఎందుకు? మోసం చేయడానికి, ఏమార్చడానికి, దగా చేయడానికి, వంచడానికి ఇతని నాయకత్వం మనకు అవసరమని కాంగ్రెస్ పార్టీ తరపున 1 డజన్ మంది, పవన్ కళ్యాణ్ తరపున ఒక 2-3, తెలుగుదేశం టీం నుంచి 1 డజన్ మంది, మరి కమ్యూనిస్టులు తోకల్లాగా వాళ్ళు, మరి ముఖ్యంగా వీళ్ళందరి బ్యాచ్తో చంద్రబాబు నాయుడు కావాలి, ఆయన అనుభవం కావాలి, ఆయన రావాలి అని చెప్పి వాళ్ళు చెప్పే వాటిని పతాక స్థాయిలో ఆ ఎల్లో మీడియా వైరస్ ప్రజల్లోకి చొప్పించి మౌత్ పబ్లిసిటీ ద్వారా మేము చేసిన పనులు మర్చిపోయే విధంగా ఎటు మేము ప్రచారం తక్కువ చేస్తున్నాం కాబట్టి, మంచి పనులు చేసిన ప్రచారం చేయట్లేదు కాబట్టి, వాళ్ళు చెప్పింది నిజమని చెప్పి నమ్మే విధంగా జనాల్ని ఒక మాయ పొరల్లో, అంటే మంచు పొరల్లో, సార్ మంచు కాలం కొంచెం ముందున్నది కనపడదు కానీ రోడ్డు క్లియర్గా ఉంటుంది, మేము చేసిన పనులు రోడ్డు అంత క్లియర్గా ఉన్నాయి, ఈ మంచు తెరలు తాత్కాలికంగా వాళ్ళ ముందు ఆవిష్కృతం చేసి ఏమార్చి వాళ్ళతో ఓట్లు కొట్టాలి, ఎలాగైనా అధికారం చేపట్టాలి, చెరబట్టాలని ఉన్నారు. మరీ ముఖ్యంగా ఈ రోజు వాళ్ళ దగ్గర సరుకు సరంజామా లేదు, 100 మంది కూడా వాళ్ళ దగ్గర అభ్యర్థులు లేరు, అందరు కలిపి కూడా లేరు, అన్ని పార్టీలు కలిపి కూడా లేరు సార్. ఈశ్వర్ గారు ఇది అండర్లైన్ చేసి చెప్తున్నా. 75 మంది ఉంటే ఉండొచ్చు, కానీ మా గోడల చుట్టూ వాళ్ళ మనుషులు పొంచి ఉండి చంద్రబాబు నాయుడు నక్క జీతులతో గోతిగాడి నక్కలా కాచుకుని ఉండి మా అభ్యర్థుల్ని మేమెవరినన్నా మార్చుకుంటే వాళ్ళకి సెగ, వీళ్ళకి పొగ, వాళ్ళకి అసంతృప్తి అని ఆ ఎల్లో వైరస్ లో చొప్పించి వాళ్ళు చెప్పని దాన్ని ప్రచారం చేసి వాళ్ళనందరినీ తమ పార్టీల్లో అభ్యర్థులుగా డిక్లేర్ చేసుకోవాలని ఆ కూటమిలో ఉన్న అందరూ కలలుగా అంటున్నారు. కూటమిలో ఉన్న అందరికీ అభ్యర్థులు లేరు సార్. వాళ్ళ దుస్థితి అది. ఖచ్చితంగా కూడా మాలో అసంతృప్తి ఏదేదో జరిగిపోతుంది. రోజుకు ఒక అంశం, రోజుకో 4 పేర్లు స్పెక్యులేట్ చేయటమే వాళ్ళ కర్మ. మీరు 175కి 175 అంటున్నారు. ఒకవైపు అభ్యర్థులను కూడా మార్చుకుంటూ వెళుతున్నారు. 2 కారణాలు చూపిస్తున్నారు. ఒకటి సామాజిక సమన్యాయం చేయాలి, రెండోది వచ్చి విజయమే లక్ష్యంగా మేము చేస్తున్నామని మీరు చెబుతున్నారు. ఇన్ని చేస్తున్నారు. 175కి 175 అంటున్నారు. ఇక్కడేమో టీడీపీ, సిపిఐ, సిపిఎం, జనసేన, కాంగ్రెస్ 5 పార్టీలు, 1 కాదు 2 కాదు 5 పార్టీలు కలిసి రాబోయే సంకేతాలు ఆ దృశ్యాల్లో మనకు కనిపిస్తున్నాయి. సింపుల్గా ఒక లైన్లో చెప్పండి, ఎందరు వచ్చినా మీ టార్గెట్ మీరు రీచ్ అవుతారా? 100% రీచ్ అవుతాం సార్.
మీరు 10 చిన్న సినిమాల పేర్లు చెప్పి ఒక బాహుబలి పేరు చెప్తే ఆ, బాహుబలి లాంటి పార్టీ మాది. ఉమ్, ముఖ్యంగా ఉమ్, అక్కడ కూడా వెన్నుపోట్లు ఉంటాయి, కుట్రలు ఉంటాయి, కుతంత్రాలు ఉంటాయి, కట్టప్పలు ఉంటారు, అందరూ ఉంటారు. రైట్ మా బాహుబలి సినిమాలో కూడా ఉన్నారు, రైట్ ఖచ్చితంగా ఉన్నారు. రైట్ కానీ ఎవరు ఎన్ని మోసాలు చేసినా రైట్ గెలిచేది బాహుబలి లాంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. ఎందుకంటే చేసిన మేలుని ప్రజలు మర్చిపోరు, కానీ అది సజీవంగా ఉంచడానికి సార్ ఈ రోజు కూడా లక్స్ సోప్కో లేకపోతే బ్రూ కాఫీకో అడ్వర్టైజ్మెంట్ వస్తూనే ఉంటుంది, పెప్సీకి కోకో కోలాకి అడ్వర్టైజ్మెంట్ వస్తూనే ఉంటుంది. ఏం మర్చిపోతారనా? వాటి గురించి ప్రజలకు కొత్తగా చెప్పాల్సిన పని ఉందా? మేము చేసిన పనులు చెప్పుకోవడంలో వెనకబడుతనాన్ని, ఉదాసీనతని ప్రదర్శిస్తున్నాం. రైట్ శత్రువు మాయావి, చేయండి మోసగాడు, మంచిని వంచేవాడు, మాత్రం చేయండి. ఖచ్చితంగా కూడా మాయ పొరలు కమ్మిస్తాడు. Right. వాళ్ళ దగ్గర ఉన్న మాయ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో ఎల్లో వైరస్ ను చూపిస్తుంది. Right. వాళ్ళు ఎంత మంది కలిసి వచ్చినా మనమే గెలుస్తాం. మనం ముఖ్యంగా 175 వై నాట్ 175 అన్నామే కానీ 175 100% మేమే గెలుస్తామని అతిశయంతో మేము చెప్పలా. Right. మేము అన్ని Right. నియోజకవర్గాలకి సమంగా చేశాం, Right. అన్ని దగ్గరలా సమంగా పనిచేసాం. కానీ సార్ ఒక్క మాట చెప్పాలి, సమయం మీరు అడిగిన ఇచ్చారు. క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ఒక్క సెకండే. ముఖ్యంగా మేము ఎందుకు మారుస్తున్నాం? మొదటి వర్గంలో 25 మందికి మంత్రి పదవులు ఇచ్చాం, మళ్ళీ వేరే వాళ్ళకి అవకాశం ఇచ్చాం. అదేవిధంగా ఎమ్మెల్యేలకు కూడా మరికొంతమందికి సమర్థులకు ఇవ్వాలనుకుంటున్నాం. కొంతమందిని వేరే విధంగా అకామిడేట్ చేస్తామని చెప్తున్నారు నాయకుడు. ఏ ఒక్కరిని వదులుకోవడానికి సుముఖంగా లేరు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అందరినీ కావాలంటున్నారు, ఏ ఒక్కరిని వెళ్ళమనట్లేదు. మీరందరూ నా మనుషులే, Yes, sir. మీకు టికెట్ ఇవ్వకపోయినా మీరందరూ నా మనుషులే అన్నా మీరు ఒకసారి సర్దుకుంటే నేను మిమ్మల్ని చూసుకుంటా, చంద్ర. తిరిగి మన ప్రభుత్వాన్ని తెచ్చుకుందామని చెప్తున్నారు. కానీ దాన్ని వక్రీకరించి అదని ఇదని చిలవలు పలవలు చేసి వాళ్ళ మనసు విరిచి వాళ్ళని తమ వైపు ఆకర్షితులను చేసుకోవడానికి రెచ్చగొట్టే విధానం ఏదైతే ఉందో ఎల్లో మీడియాకి, Right. చంద్రబాబు నాయుడుకి గతి లేక మా క్యాండిడేట్ల కోసం అడుక్కు తింటున్నారు. ఎస్ థ్యాంక్ యూ సార్, చర్చలో పాల్గొన్నందుకు. అవుత్ శ్రీధర్ రెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. కొమ్మినేని శ్రీనివాసరావు గారు థ్యాంక్ యూ సార్. ఇది వాటి చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.